నిన్న కాక మొన్న లయ గారు ఏం చెప్పారు? మూర్ఖంగా ఆర్గ్యూ చేసేటోళ్ళతో మీరు ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే దాన్ని గుంజి సాగదీస్తే టైం వేస్ట్, మీ ఎనర్జీ వేస్ట్ తప్ప దమ్మిడి ఉపయోగం ఉండదు. చారాన కొత్తల మందం కూడా ఉపయోగం ఉండదని చెప్పిరా లేదా? యాదికుందా మీకు కదా? మళ్ళీ భానుజాను వాళ్ళు నటరాజ్ మాస్టర్లతోటి డిస్కషన్ పెట్టే. కోర్స్ ఈసారి చాలా పాలిష్డ్గా, చాలా నీట్గా, మేము చిన్నోళ్ళం సార్, మీకంటే చాలా తక్కువ వాళ్ళం సార్, మేమేదో ఇప్పుడు ఎదుగుతున్నోళ్ళం సార్, మిమ్మల్ని హట్టు చేసి ఉంటే మేము సారీ చెప్తున్నాము, కానీ మీరు చేసింది తప్పు, మీరు మెచ్యూర్డ్గా ఉంటున్నట్టుగా ఉంటున్నారు, కానీ మీరు చాలా డిస్రెస్పెక్టబుల్ కపుల్ లెక్క ఉంటున్నారు, ఇక్కడ ఆ హౌజ్లో చాలా డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ మా తరపున ఏదైనా తప్పు ఉందంటే పిలిచి మాట్లాడుర్రి. అంటే మీరు ఎట్లయితే మేము మాట్లాడతలేమని అనుకుంటున్నారో మీరు కూడా అట్లా పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయరు. నేను వచ్చి మీతో మాట్లాడతాను కదా, చిన్నోళ్ళం అంటే చిన్నుని కదా నువ్వు అని 100 సార్లు అనేది డిస్రెస్పెక్ట్ కాదా? మీదికి నువ్వు వచ్చినావు, మీ మిస్సెస్ మాట్లాడుకుంటున్న మధ్యలో నువ్వు వచ్చినావు అని చెప్పి మళ్ళీ ఆర్గ్యుమెంట్ చాలా చేసినాం. స్టార్టింగ్ నుంచి 4 వారాలు మాట్లాడలే, మీ మిస్సెస్ 4 వారాలు ఎవరితో చక్కగా మాట్లాడలే, 4 వారాల లోపల ఉంది. అవే పాయింట్ గుంజి మళ్ళీ ఆర్గ్యుమెంట్ గింత సిరికి షాపంతాయి ఊరంతాయి ఆకాశం అంతాయి నా బాగుందాయి అన్నట్టుగా అనిపించింది. ఇరిటేటింగ్. అబ్బా వాళ్ళు మారరు, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ వేస్ట్ దండగా. ఇక మళ్ళీ పాత పాయింట్ కొత్త పాయింట్ అని చెప్పి చిరిగిపోయిన పాయింట్ టోన్ జీన్స్ ఏదేదో చేస్తే ఎందుకు వాళ్ళతో దండగా డిస్కషనే వేస్ట్, టైం వేస్ట్ డిస్కషన్ లాగా చాలా లెంతీ డిస్కషన్ ఒకటి జరిగింది. అందరూ నటరాజ్ మాస్టర్ నీతు మాస్టర్లకు సంబంధించిన నెగిటివ్సే చెప్పి రియాలి ఎక్కువ. అంటే అభిమానికి ఆమిర్ కావచ్చు, ఎవరు ఇంకా ఫస్టే స్టార్ట్ విత్ మహేష్ శాండ్రా వాళ్ళు కావచ్చు, చాలామంది సోనియా సిద్ధు వాళ్ళు నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళకే నెగిటివ్గా చెప్పారు. అదే మనకి ఏదో ఏమంటుంది మన నామినేషన్ ఎపిసోడ్ కదా, సోమవారం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నట్టు నామినేషన్ ఎపిసోడ్లు. మళ్ళీ శనివారం కూడా ఇదో పంచాయతీ, ఏం లేదు గదే పంచాయతీ రిపీట్. జాను బాను అంటే నటరాజ్ మాస్టర్కి నచ్చదు, నటరాజ్ మాస్టర్ వాళ్ళంటే జాను బాను వాళ్ళకి హేట్ రేట్ స్టార్ట్ వచ్చింది, అది కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ మిస్టేక్స్ ఎవరు ఉన్నాయంటే నటరాజ్ మాస్టర్. ఈ ఆర్గ్యుమెంట్లు ఏమైనా గెలుస్తారంటే ఆర్గ్యుమెంట్లో కూడా అన్ని తప్పులో తాడుకుంటుంది. ఏమనంటే ఆడియన్స్ చూస్తున్నారుగా, మీరంతా చూస్తున్నారుగా, మీకు కనబడుతుందిగా, మీకు అన్ని దొబ్బినాయి కదా, నేను ఏం చెప్తే అదే కరెక్ట్ అనుకోవాలి కదా మీరు అని చెప్పి ఆయన ఏదో అంటాడు. అంటే ఆడియన్స్ కూడా మిమ్మల్ని మెచ్చరు మాస్టర్ ఇట్లా చేస్తే అని. ఏదో మీ మంచి కోసం చెప్తున్నాను, ఆడియన్స్ కూడా మెచ్చరు, మీరు అనుకునే ఆడియన్స్, మీరనే ఆడియన్సే అసలు మెచ్చరు ఇట్లా చేస్తే అని చెప్తే, భగవంతుడు ఉన్నాడు, ఆడియన్స్ చూస్తున్నారు, దేవుడు చాచించాడు, నటరాజు పాటిస్తాడు అన్నట్టుగా ఆయన ఏదో చెప్పాడు. గమ్మతుందిలే, మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి, నోటిఫికేషన్లు వస్తాయి. ఇక నుంచి మనం బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్లు కూడా మనం ఇక వీడియోలు చేయబోతున్నాం. ఎందుకంటే ఈ May 24th నాడు ఈ షో అయిపోతుంది. May 24th నుంచి వెళ్ళి ఈ నెల ఎండింగ్ లోపు మనకి అగ్నిపరీక్ష సీజన్ 2కి సంబంధించిన నాగార్జున సారథి వీడియో వస్తుంది. నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తానా, మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెప్తానా. అంటే సపరేట్ వీడియో చేసి పెడితేనే అది జనాలకు ఎక్కువ రీచ్ అవుతుందని తెలుసు, చేస్తాను. May 24th నుంచి కొంతమంది నాకు మెసేజ్ కూడా చేశారు, అన్న ఎప్పుడన్నా అగ్నిపరీక్ష సీజన్ 2 వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అగ్నిపరీక్ష సీజన్ 2 ఆడిషన్ ఇచ్చేసుడే, మొత్తం లోపల పోడే దుమ్ లేపాలే, దుల్ల కొట్టాలి, అట్లాంటివన్నీ కూడా మెసేజ్ పెడుతురు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ గోల్స్ అండ్ ఎండివర్స్. సో ఒక్క సెకండ్. సో దానికి సంబంధించిన అప్డేట్స్ డీటెయిల్స్ మీద ఒక వీడియో చేస్తారు. అంటే బిగ్ బాస్ సీజన్ 10 ఎట్లా పోతుంది, దాని థీమ్ డిస్కషన్స్ అవుతున్నాయి. 2 రకాల థీమ్స్ అయితే ఇప్పటివరకు డిస్కషన్లు ఉన్నాయి, అవి ఏంటి, అండ్ బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 ఎట్లా పోతుంది, పోయినసారి లెక్క ఉంటుందా, అప్గ్రేడెడ్ వర్షన్లో ఉంటుందా, మరి పోయినసారి అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కంటెస్టెంట్ విన్నర్ అయింది కాబట్టి ఈసారి ఇంకా దాన్ని సాపంటాయినట్టు రాకపోతున్నారు, మరి అది ఎట్లా చేయబోతున్నారు ఏంది అన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సాయంత్రం వీలైతే ఈరోజు సాయంత్రం వీడియో పెడతా, ఒక 8 minutesలో క్రిస్పీగా చెప్పే ప్రయత్నం చేస్తే సాయంత్రం చూడుర్రి. ఓకే రైట్, కంటిన్యూ చేద్దాం. లైక్ కొట్టేమా? కొట్టలేదు, అపరిచితుడు దీనికి శిక్షిస్తాడు తెలుసా. అపరిచితుడు ఎవరు అనుకుంటారు, రాము అయినా రెమో అయినా అపరిచితుడైనా మా నటరాజ్ మాస్టరే. ఆర్ఈఎంఓ ఇలా మామూలుగా నట విశ్వరూపం చూపించిండు నటరాజ్ మాస్టరు. 2 వర్షన్స్, ఒక వర్షన్లో ఎంటర్టైన్మెంట్ పరంగా చూస్తే ఖతర్నాక్ అనిపించింది, ఇంకో వర్షన్లో ఆర్గ్యుమెంట్స్ పరంగా చూస్తే ఆయన బ్రెయిన్ ఒక నరకం. రైట్, మాట్లాడుకుందాం. ఓపెన్ చేస్తే కళ్యాణ్ వసంతి డిస్కషన్ చేసుకుంటారు. నిన్న ఏడిచింది కదా ఆమె, ఏడిచినప్పుడు నువ్వేడిస్తే మనం వెళ్ళిపోతాం అన్నాడు కదా, అదే నువ్వు ఏడిస్తే మనం చంపేస్తా ఆ టైప్లో ఉంది కదా. సో అదే కంటిన్యూ అవుతుంది అన్నట్టు. నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తా తెలియదా, ఏదైనా తీసుకుంటా కానీ నువ్వు ఏడవడం మాత్రం తీసుకోను, అర్థమైందా అని వసంతి అంటే వసంతి బ్లాంక్లో చూస్తుంది.
రే ఆపరా ఆపరా కెమెరాల కోసం ఇస్తున్నారు ఆ టైప్లోనే అనిపించింది. కాకపోతే ఆ తర్వాత కళ్యాణ్ కూడా ఏడ్చిండు. ఏడ్చేసరికి హగ్ చేసుకున్నారు. కానీ అంటే ఆ గ్యాప్లో తన వర్షన్ అంటే వసంతి లుక్స్ చూస్తే నాకు ఆ మనసులో అదే ఫీలింగ్ ఏమో అనిపించింది. చెయ్యి కానీ అతి చేయకు అనే సెన్స్లో మరీ చేస్తున్నావురా అమ్మా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. కొంచెం కొంచెం కళ్యాణ్ కెమెరాల కోసం చేస్తాడు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అరే కాదులే అన్న ఫీలింగ్ రావచ్చు. కానీ ఎంబటే మళ్ళీ మనకి ఏంటంటే ఆయన కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడిన విధానం ఒకటి సిద్ధుతోటి సోనియాతోటి కానీ అవి ఏంటంటే కంప్లీట్గా అతను కెమెరా కాన్షియస్లో ఉన్నాడు. ఈయన బిగ్ బాస్ పట్టుకపోయినా 100 days కెమెరా కాన్షియస్లో ఉండే కథ క్యారెక్టర్ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. రైట్, అనుకుంటున్నా ఇక్కడ అన్నీ ఆపుకొని ఉంటున్నా, అన్నీ కంట్రోల్ చేసుకొని ఉంటున్నా, దేనికోసం ఉంటున్నా, నీకోసం ఉంటున్నా, అర్థం కావట్లేదు అది నీకు, నిజంగా నీకోసమే ఉంటున్నా, అర్థం కావట్లేదు నీకు అది అని అంటే ఇట్నే ఉంది అన్న సెన్స్లో ఉంది. అది చేస్తే కళ్యాణ్ కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు నువ్వెందుకు ఏడుస్తున్నావు, నాకు అర్థం కావట్లేదు అని చెప్పింది. దాని తర్వాత దేవుడి నుంచి నీకోసం ఉంటున్నా, నువ్వంటే అంత లవ్ నాకు, నీకు తెలియదు అంతే అంటే. ఎందుకు తెలియదు ఆమెకి, నాకు అన్నీ తెలుసు, వసంతి గారికి అన్నీ తెలుసు ఏమంటారు అంతేనా. రైట్, ఆ తర్వాత వసంతి ఎక్స్ప్రెషన్స్ ఏమో ఒక రకంగా అంటే ఆ ప్రభావం అన్న సెన్స్లో, ఆస్కార్ పర్ఫార్మెన్స్ అనేది అన్న సెన్స్లో ఉంది. కట్ చేస్తే కళ్యాణ్ ఏడుస్తాను కాబట్టి ఒక హగ్ ఇచ్చింది, ఏడవకు అన్నది. ఇక ఇద్దరు దగ్గరికి పట్టుకొని ఇద్దరు బాధపడుతారు, ఏడుస్తున్న టైంలో భాను జను వచ్చారు. ఏమైందిరా రే, వాళ్ళు ప్రాంక్ చేశారు ఓదార్పు యాత్ర అన్నట్టు, వాళ్ళు ప్రాంక్ చేసిర్రు అర్థమైందా అని చెప్పి జాను వచ్చింది. అంటే ఏదనకండ్రా కళ్యాణ్, ఏదనకండ్రా, చిన్న పిల్లలా ఏడ్చిందిరా, నువ్వే ఏడిస్తే ఎవరని చంపేస్తా. ఇట్స్ నాట్ ఫన్నీ, ఇట్స్ నాట్ ఫన్నీ తను నేర్పించడం అనేది. చిన్న పిల్లలాగా మూతి ఇట్లా పెడిచి ఏడ్చిందంట. నాకు బాధ అనిపించింది, ఎందుకంటే కష్టపడి ఇమ్యూనిటీ సంపాదించిన తర్వాత నీ ఇమ్యూనిటీ తీసేసినాం అని అనడం ఏంది. మళ్ళీ లీస్ట్లో ఉన్న వాళ్ళని వాళ్ళిద్దరూ సెలెక్ట్ చేసుకుంటే మీరు వాళ్ళతో ఫైట్ చేస్తారు, వాళ్ళిద్దరు వద్దనుకుంటే మీకు ఇమ్యూనిటీ వస్తుంది అండి. అరే వీళ్ళు కష్టపడిన దాన్ని మళ్ళీ రిటర్న్లో వాళ్ళతోటి బిక్ చేయించుకోవడం ఏంది అన్న ఫీలింగ్ ఒకటి. అది చేస్తే ఇది ప్రాంక్ అని చెప్పడము ఎంత సూదులకి అనిపించింది. అంత మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్లో మిక్స్ పెట్టినట్టు అయిపోయింది, కడుపులో దిప్పినట్టు అయితే చొప్పని వచ్చింది కన్నులకి వెళ్ళి. సో అది మ్యాటర్. అది నెక్స్ట్ ప్యారడైజ్ ఎంట్రీ, మహేష్ అండ్ శాండ్రా వాళ్ళిద్దరు లోపలికి పోతుంటే రాజాది రాజింగ మారండ శివరి రాజ మహేష్ రాజ పీటి రాజ మోటివేషన్ రాజ సామా ఈజ్ బ్యాక్ రాజ ఏం చేస్తున్నారు అని చెప్పి లోపలికి పిలిచారు. సో వాళ్ళు ఇక లోపలికి పోయిన తర్వాత మనం ఇంకా రిలాక్స్ అవ్వకూడదు, ఈ అయిపోయింది అనుకోవద్దు, రిలాక్స్ అవ్వకూడదు. మనకి ఇప్పుడు వచ్చిన మోటివేషన్ ఏంటి తెలుసా, ఇక నుంచి మనం ఈ పొజిషన్ కాపాడుకోవడమే మన మోటివేషన్ అని చెప్తారు. సంతోషం సగం బలం. రైట్, నెక్స్ట్ నూకరాజు నటరాజ్ మాస్టర్ నీతో వాళ్ళతోటి మాట్లాడతాడు అనమాట. ఇక నటరాజ్ మాస్టర్ ఏమంటాడు, బేసిక్గా నేను రబ్బీ ఆడతా, రేపటి నుండి రబ్బీ గేమ్ ఆడతా, ఎవరు నాతో ఆడితే వాళ్ళతో రబ్బీ ఆడతా ఆ సెన్స్లో చెప్తుంటే నూకరాజు ఉండి నాకు ఇష్టమైన వాళ్ళలో మీరు భానుజానుతో మాట్లాడతారు, కాకపోతే మీరంటే నాకు ఇష్టం, ఒక మాట ఇస్తే మాట మీద ఉంటాయని చెప్తాడు నూకరాజ్. హిస్ క్యారెక్టర్ లైక్ ఎట్లా అంటే మనోడి ఎంటర్టైన్మెంట్ సూపర్ అబ్బా, దానిలో పేరు పెట్టాల్సింది లేదు. అండ్ స్ట్రాటజీస్ తెలివి కొంచెం ఎంత ఉంటాయి, కానీ నాక్నెస్ కూడా ఉంటుంది. ఇట్లా అంటే మనం ముందుకు పోవాలంటే ఏమేం చేయాలనేది అందరితోటి ఎక్కడక్కడ మాట్లాడేస్తూ ఉంటాడు. కామెడియన్స్ కొన్ని ప్లస్ అదే, మైనస్ ఏంటంటే పుష్కర నోరు జారుతుందని పెద్ద మైనస్ అవుతుంది. కామెడీలో నోరు జారడం కామన్ అయిపోతుంది, పుష్కర నెగిటివ్ అవుతారు. అయితే ఇక్కడ మనోడి గేమ్ ప్లాన్లు ఎట్లుంటాయంటే నాకు నచ్చింది ఏంటంటే అవతలని ఓడించడం ఈయన గేమ్, ఈయన గెలవడం కాదు. అవతలని ఓడిస్తే మనం గెలిచినట్టే కదా అనే సెన్స్లో ఉంటుంది. అది నెగిటివ్ కైండ్ ఆఫ్ థింగ్. అదొక స్ట్రాటజీయే, కానీ అది నెగిటివ్ స్ట్రాటజీ. ఇట్స్ నాట్ గుడ్ స్ట్రాటజీ. మనం గెలవాలి అని కష్టపడి ఆడితే గెలుపు అవుతుంది. అవతలలో ఓడాలి అని కష్టపడితే మనం గెలిచినా అది గెలుపు కాదు. గెలవడం ముఖ్యమే, కానీ ఎలా గెలిచామన్నది కూడా ముఖ్యమే అని చెప్పి నాగార్జున సార్ ఎన్నిసార్లు అవుతాడు, గెలవడం కాదు ఎలా గెలిచామన్నది కూడా ముఖ్యమే అని చెప్తారా లేదా, మర్చిపోయారా? రైట్, నెక్స్ట్ సోనియా కళ్యాణ్. ఇక్కడ నుంచి చూడబ్బా కెమెరా కాన్షియస్ ఎట్లుంటుంది కళ్యాణ్ అనేది అర్థమవుతుంది. సోనియా అంటది ఎందుకు అలా ఉన్నావు, మొహం ఆడిపోయినట్టు ఉందన్నట్టు డల్గా ఉన్నాడు మనిషి, చూడడానికి డల్గానే ఉన్నాడు. అది రకరకాల అంటే డక్కా ముక్కేది తిని ఎఫెక్ట్స్ వచ్చి ఈ వారం అంతా బాగా అంటే లాస్ట్ వారం అంతా కూడా లో అయిపోయి ప్రతిసారి గెలిచినా ఓడినట్టు అయిపోయి అంత అన్యాయం జరిగినట్టు అయిపోయి పాపం ఆయనకి ఇబ్బంది అయింది. ఆ డల్నెస్ ఉంది. ఎవరన్నా వచ్చి అరే ఎందుకు అట్లా ఉన్నావు, కొంచెం మామూలుగా ఉండొచ్చు కదా అని అంటే కొంచెం లోపల బాగా సఫర్ అయినా కదా లాస్ట్ వీక్, కొంచెం ఉన్నది కొంచెం క్లియర్ అయిపోతుందిలే అని చెప్పొచ్చు. కానీ మనోడు ఏంది ఎందుకు అలా ఉన్నావు అని సోనియా అడిగితే ఇంకోసారి అట్లా అడగకు, నేను ఇప్పుడే లేచిన అంటే నవ్వుతూ చెప్తున్నా, ఇంకోసారి అట్లా అడగకు
కళ్యాణ్ నుంచి అసలు రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయదు కదా. అరే నేను క్యాజువల్గా అడిగిన వీడియో ఇంత రియాక్ట్ అయినని సత్తా సోనియా సిద్ధు దగ్గర పోయి చెప్తుంది. నేను క్యాజువల్గా అడిగిన ఏంట్రా అంత డల్గా ఉన్నావు అన్న సెన్స్లో అడిగితే ఇంకోసారి అట్లా అడగకు నవ్వుతూ చెప్తున్నా అనుకుంటూ చెప్పిండు అని అంటే ఏదో మూడ్ ఆఫ్లో ఉన్నట్లే అన్నట్టుగా ఏదో చెప్పేస్తాడు. అయిపోయింది. ఆ తర్వాత సిద్ధు వర్సెస్ కళ్యాణ్ జరుగుతుంది. మళ్ళీ జరిగినప్పుడు మనోడికి ట్రిగర్ అయిపోతుంది సిద్ధుకి. సో ఏం జరుగుతుందంటే అక్కడ సిద్ధు కిచెన్ దగ్గర ఉంటాడు, అది డైనింగ్ టేబుల్ దగ్గర అదొకటి ఇదొకటి పెడతా ఉంటారు. కరెక్ట్ కళ్యాణ్ వస్తూ ఉంటాడు, డల్ ఫేస్ పెట్టుకొని వస్తాడు. మనం చూడడానికి కూడా డల్గానే కనబడతాడు. అలాగనే రే నాయన నవ్వరా బాబు నవ్వురా, రే నా మొహం చూలేకపోతున్నారా నవ్వులేకపోతే అని అన్నాడు. అంతే సింపుల్గా. అట్లా అనగానే కళ్యాణ్ ఉండి నీ ప్రాబ్లం ఏంటి సిద్ధు, సీరియస్గా అడుగుతున్నా నీ ప్రాబ్లం ఏంటి లేనిది కూడా కెమెరాలో పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది అన్నాడు. అనగానే సిద్ధు షాక్. నువ్వు నవ్వితే ఏంటి నవ్వకపోతే నాకేంటి, అసలు ఆ పోర్ట్రే చేయాల్సిన అవసరం ఏంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి సిద్ధు అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో అంటే కళ్యాణ్కి ఇప్పుడు ఎవరన్నా అట్లా 10 మంది కలిసి నువ్వు డల్గున్నావు అని అంటే నేను డల్గున్నా అనేదే బయటకు పోతుంది. జనాలు చూడడం కూడా అట్నే చూస్తారు, దానివల్ల మనం ఇంకా డల్ అయిపోతాం. ఆ సెన్స్ అంత ఉంది. అంటే కెమెరా కాన్షియస్నెస్ విపరీతంగా ఉంటుంది. తప్పని కూడా చెప్పాను కానీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అందరికన్నా మనోడి బిహేవియర్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. కళ్యాణ్ వసంతి ఒక డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇక నుంచి గేమ్లో ఎప్పుడైనా నేను చెప్పిందే వినాలి అన్నట్టుగా చెప్తారు కళ్యాణ్. అంటే నువ్వు చెప్పింది వినకపోతే నీ వల్లనే ఫౌల్స్ అనేవి, నీ వల్లనే పెనాల్టీస్ అన్నాయి అని చెప్పి ఆమె ఈయన మీద వేసింది. వేస్తే ఇక ఆయన నీ వల్లనైనా సంథింగ్ అట్లా డిస్కషన్ చిన్నగా జరిగింది. సరే నా వల్ల అయితే నా వల్ల అయినాయి, కానీ ఇక నుంచి హౌస్లో కానీ మ్యాన్షన్లో కానీ ఎక్కడైనా కానీ నువ్వు చెప్పింది ఇంటే కానీ గేమ్స్లో మాత్రం నా మాట వినాలి అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు ప్రశాంతంగా కూర్చుని కూడా డిస్కషన్ చేసుకుంటున్నారు. అంటే వీళ్ళ వల్ల కాంతి కూడా డిస్కషన్ చేస్తారు. గర్జు పెట్టుకోవద్దు అనే పాయింట్ మాట్లాడారు. నాకు హైలైట్ అనిపించింది. ఎందుకంటే వీళ్ళు గర్జు పెట్టుకోకుండా ఉండలేరు. వీళ్ళ నేచర్ ఏంటంటే ఎవరైనా టిట్ ఫర్ టాట్ అంటాం చూడు, టాట్ జరిగితే దానికి టిట్ ఇయ్యాల్సిందే అన్నట్టు ఉంటారు వీళ్ళు. ఖచ్చితంగా ఎదురు చూస్తారు. ఏదో సాఫ్ట్ స్పోకెన్ లాగా నవ్వుతూ అయినా చెప్పడానికి రివెంజ్ అయితే తీసుకునే ప్రయత్నం చేస్తారు. టార్గెట్ చేసుకుని రివెంజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. అప్పటికప్పుడు ఇచ్చి పడేసే ప్రయత్నం చేస్తారు. అది చేయొద్దు అన్న సెన్స్లో మాట్లాడుకున్న అర్ధ గంటలో మళ్ళీ రివెంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. చెప్తా అదేందని కూడా చెప్తా. వీళ్ళు ఏం మాట్లాడతారంటే ఏడికైతే ఆడికి మన ఎఫర్ట్స్ మనం పెట్టాల్సిందే, మనం పెడదాం. టార్గెట్ పెడితే పెట్టని అక్కడ అయ్యేది అయితేనే ఉంటుంది, కానీ గర్జు పెట్టుకోవద్దు అని చెప్పి గర్జు ఉండొద్దు. వసంత్ అంటే సో ప్రౌడ్ ఆఫ్ దట్, మనం టాప్లో ఉన్నాం కాబట్టి మన అందరూ టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి వీళ్ళిద్దరు డిస్కషన్ చేస్తారు. గుడ్ డిస్కషన్, గుడ్ మోటివేషన్ ఫర్ ద గేమ్, రైట్. కళ్యాణ్ నటరాజ్ మాస్టర్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అన్నదమ్ములు ఇద్దరు ముచ్చట పెట్టుకుంటారు. నిన్న మనం ఎమోషన్ అయినాం కానీ ఎమోషన్ కంట్రోల్ చేసుకుని ఉంటే, మనం లాస్ట్ వీక్లో జరిగిన దాంట్లో ఎమోషన్ని కంట్రోల్ చేసుకుని ఉంటే బాగుండేది. మిగతా వాళ్ళందరికీ టఫ్ అయ్యేది. ఎందుకంటే జడ్జెస్ ఇచ్చిన బాండ్ క్రెడిట్స్లో 27 నాకు ఇచ్చారు, 27 మీకు ఇచ్చారు. నూకరాజుకు మాత్రం 30 ఇచ్చారు. ఎందుకు? మనం ట్రిగ్గర్ అయినాం, ఎమోషనల్ అయినాం, కానీ వాళ్ళు కాలేదు కాబట్టి అట్లా వచ్చింది. కాబట్టి మనం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటే బాగుండేది అని చెప్పి అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకుంటారు. భానుజాన్ గురించి కూడా డిస్కషన్ చేసిండు. వాడు చూడు ఎంత తెలివిగా వేయండు. మిగతా వాళ్ళంతా టాప్లో ఉన్నాను కొట్టాలని ప్లాన్ చేస్తే వాడు చాలా క్లెవర్గా ఆలోచించి తనకన్నా కింద వాళ్ళతోటి పెట్టుకున్నాడు. దాంతో ఏంటంటే వాడు ముందుకు పోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి సిద్ధు సోనియాని టార్గెట్ చేసిండు. అది వాడు తెలివి. మహేష్ అంటే వాళ్ళు చూడరు, వాళ్ళు కూడా బాగా ఆలోచించారు. హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. వాళ్ళు బాగా ప్లాన్ చేసి గోల్డెన్ కప్లో అయ్యారు, ముందుకు వేయరు, వాళ్ళొక స్టెప్ ముందుకు వేయరు అని వాళ్ళ గురించి వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు మంచి కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు. మహేష్ చంద్ర క్లోజ్డ్ రూమ్స్ వాడుతున్నారు అని చెప్పి శాండ్రా క్లోజ్డ్ రూమ్స్ వాడుతున్నారు, అసలు అనవసరంగా వాడకూడదు కదా, ఎందుకు రూమ్ నెంబర్ 4 రూమ్ నెంబర్ 6 నీతు గారు వెళ్ళారు, వసంతి వెళ్ళింది, ఆ తర్వాత కళ్యాణ్ వెళ్ళిండు, వీళ్ళంతా డామ్స్ ఇచ్చి ఏం లాభం ఏంటి అని చెప్పి క్వీన్ అండ్ కింగ్ మాట్లాడుకుంటారు అన్నట్టు. అంటే వాష్రూమ్స్ కోసం వీళ్ళు వాడేస్తున్నారు, లగేజ్ పెట్టుకోవడానికి వాడేస్తున్నారు. అక్కడ ప్రేమ గురు చెప్పాలి అట్లా చెయ్యొద్దు అని. అసలు పండుకుంటే ప్రేమ గురు చెప్పాడు, వీళ్ళు ఇష్టం ఉన్నట్టుగా వాష్రూమ్స్ వాడుకుంటుంటే ప్రేమ గురు చెప్పాడు. అలా అసలు ప్రేమ గురు ఉంటాడా అక్కడ తెలియదు. అంటే 24/7 అక్కడనే ఉండాలి అనేది రూల్ ఉంది, కానీ అక్కడ ప్రేమ గురు ఏం చెప్పనప్పుడు ఎవరేం చేస్తారు చెప్పండి ఒక మాట. ఇప్పుడు వీళ్ళు పట్టించుకున్నా దండగా, పట్టించుకోవడమే దండగా. ప్రేమ గురు చెప్పాడు. బిగ్ బాస్ చెప్తారు కదా మనకి, బిగ్ బాస్ చిన్న బిగ్ బాస్ ఉంటాడు ఆయన, ఈ జస్ట్ నిలయంలో సమయం అది ఉంటుంది కదా, ఆయన ఉంటాడు. అట్లా ఇంకొకరిని పెట్టైనా మాట్లాడద్దు, అరవద్దు, అంటే నిద్రపోవద్దు, ఇట్లాంటి అంటే అవసరమైనప్పుడు అవసరమైన కాషన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యాలి, కానీ చేస్తలేరు. సరే, మహేష్ అండ్ సాండ్రా తర్వాత సిద్ధు అండ్ సోనియా ఇదేంటి ఇంత సీరియస్గా ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడుకుంటారు అన్నట్టు. కళ్యాణ్ ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నాడు అనవసరంగా అన్నట్టుగా మాట్లాడతారు. సిద్ధు సోనియా కాదు, సిద్ధు అండ్ అమీర్. అసలు నేను సీరియస్ అవ్వను అని చెప్పి సిద్ధు అంటాడు. అసలు నేను సీరియస్గా ఉన్నాను, జనరల్గా నేను సీరియస్ అవ్వను అంటే అదే నేను కూడా అనుకున్నా. కళ్యాణ్ అంటే ఓకే, కళ్యాణ్ చెప్పిండు, కళ్యాణ్ చేసిందంటే ఓకే, నువ్వెందుకు అట్లా రియాక్ట్ అయినావు అని నేను అనుకున్నా. అసలు అవసరం లేదు కదా, నువ్వు ఎప్పుడు రియాక్ట్ కావు కదా అని అనుకున్నా అని చెప్పి అంటే సిద్ధు ఉండి
అదే పోర్ట్రే చేయడం అనేది నాకు నచ్చలేదు. పోర్ట్రే చేయడం ఏంటి, పోర్ట్రే చేయడం నేను ఎందుకు పోర్ట్రే చేస్తాను అన్నట్టుగా అంటాడు. కరెక్టే, ఎవరికైనా కోపం వస్తే పోర్ట్రే చేస్తున్నాను, ఇంకోరిని నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నావు అంటే నిజంగా పోర్ట్రే చేసినోడికి అంటే నిజంగా పోర్ట్రే చేసినా ఫీల్ అవుతారు. అసలు సిద్ధు ఆ కైండ్ ఆఫ్ థాట్లో అయితే అన్నట్టుగా అనిపించలేదు. ఎందుకంటే చాలా క్యాజువల్గా అక్కడ సిచ్యువేషన్ ఏంటిది, అతను డల్గా కనబడతాడు. అరే నువ్వు డల్గా ఉండకరా నవరా బాబు అని క్యాజువల్గా సిద్ధు రెగ్యులర్గా ఎట్లయితే అంటాడో గట్టి అన్నాడు. దాన్ని పోర్ట్రే చేయడం అనేది అతనికి నచ్చలేదు. సమంజసమే. నెక్స్ట్ కళ్యాణ్ వసంతి వాళ్ళు మనం డీలో పడద్దు, మనం ఎదిరించాలి అంటే వసంతి అంటే గేమ్కి ముందు ఒక ప్రక్రియ జరుగుతుంది, అక్కడ మనం అస్సలు డిస్టర్బ్ అవ్వద్దు. సో నేను నీకు చెప్తున్నా, గేమ్స్ మీద ఫోకస్ చేయాలి, గేమ్స్కి ముందు జరిగే దానిలో మనం డిస్టర్బ్ అవ్వద్దు అని చెప్పి మాట్లాడుకున్నారు. గేమ్స్కి ముందు జరిగేది ఏంటిది, ఇప్పుడు ప్రక్రియ ఏంది, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం అనే ప్రక్రియ. ఆ ప్రక్రియలో మనం రియాక్ట్ కావద్దు అన్నట్టుగా అనుకున్నారు. కానీ నూకరాజు కళ్యాణ్ వసంతి వాళ్ళని అంటే చెప్పి వాళ్ళ గురించి నెగిటివ్ చెప్పిండు. కట్ చేస్తే కళ్యాణ్ వసంతి వాళ్ళు ఎంబడే నూకరాజు ఆశ అనే నెగిటివ్ అని చెప్పారు. వాళ్ళకున్న నెగిటివ్స్ని ఎత్తి చూపడానికి ప్రయత్నం చేశారు. ఇది రెగ్యులర్గా కళ్యాణ్ ప్రాసెస్. కళ్యాణ్ ఎవరన్నా అంటే కళ్యాణ్ వాళ్ళని అంటాడు అంతే. పోయిన వారం జరిగిన అంటే ఈ వారం ఏమైనా కొత్త ఇష్యూ లేకపోతే పోయిన వారం తీసేనా, లాస్ట్ వీక్ నువ్వు నన్ను అట్లా అన్నావు కాబట్టి ఈ వీక్ అంటున్నా అనేది చెప్పకుండా అదే టార్గెట్లో అదే మోటోలో పోతూ ఉంటాడు. అది రెగ్యులర్ కళ్యాణ్ థింగ్స్. ఇక అందరూ సోఫాలో కూర్చున్నారు, లీడర్ బోర్డు వేసిండు, ఏసీ మహేష్ అంటారా మీరు తోపులబ్బా, మీరు అలసిపోండి, కెరటాలు పోరాటాలు ఆరాటాలు, మొత్తానికి అయితే గోల్డెన్ కప్ అయ్యారు. అండ్ మ్యాట్ ఫర్ ఈచ్ దర్ సీజన్ 1కి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యారు. చరిత్ర సృష్టించారు అన్నాడు, లిఖించారు సువర్ణాక్షరాలతో. నాకేమనిపిస్తుందంటే ఈ చరిత్ర గీడికే అయిపోద్దేమో, నెక్స్ట్ సీజన్ ఉంటుందా ఉండదా అని క్వశ్చన్ మార్కే ఉంది. ఎందుకంటే అంటే అంటే పెట్టుబడి ఎక్కువ ఆదాయం తక్కువ, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. మరి ఇప్పుడు ప్రైజ్ మనీ అదొక పెద్ద బొక్క అని ఫీలింగ్లో ఉంటారు కదా మేనేజ్మెంట్. వచ్చింది తక్కువ కదా, వ్యూవర్షిప్ లేదు, రేటింగ్ లేదు, ఈ ఆడ ఏడికెళ్ళి అవుతుంది. చూసిన వాళ్ళంతా తిట్టుకున్నాడే, ఎందుకంటే అంత ఫేవరెటిజం మీద పోతుంది. సో సువర్ణ అక్షరాలతోటి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఫస్ట్ సీజన్కి ఫస్ట్ ఫైనలిస్ట్ అని మీకు కంగ్రాచులేషన్స్. మీరు ఇద్దరు సేవకులను పెట్టుకోరి, ఒక అప్పులను పెట్టుకోరా సేవకులుగా. అంటే వీళ్ళు అభిమానిక ఆమీర్ అండ్ కళ్యాణ్ వసంతి వీళ్ళిద్దరు ఇప్పటివరకు సేవకులు కాలేదు కాబట్టి ఆలోచిస్తున్నాం. కానీ కళ్యాణ్ వసంతి వాళ్ళు ఆల్రెడీ 3 సార్లు గోల్డెన్ కప్లో అయ్యారు కదా అని అంటే కళ్యాణ్ అండి నో 3 సార్లు కదా 2 సార్లే, కానీ 3 సార్లు డేట్కి పోయినాం. అబ్బా 2 సార్లు 3 సార్లు డేట్కి పోయారు వీళ్ళు. నేను కూడా కన్ఫ్యూజ్ అయినా, 3 సార్లు డేట్కి పోయారంటే 3 సార్లు అనుకున్నా. ఓకే, వెరైటీగా వీళ్ళకి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది అన్నట్టు కదా. సరే మొత్తానికి అయితే డేట్కి పోయారు వీళ్ళు. అంటే భానుజాను వాళ్ళు గోల్డెన్ కప్లో అయినప్పుడు వీళ్ళు డేట్కి పోయినట్టున్నారు కదా. గుర్తొస్తలేదు నాకు కరెక్ట్గా, ఎవడు గుర్తుంచుకుంటాను ఫీలింగ్, లేకపోతే గుర్తుండేది అన్నీ. కానీ సో మొత్తానికి అయితే వీళ్ళు సేవకులు ఎవరిని పెట్టుకోవాలనుకుంటే అభిమానిక ఆమీర్ వాళ్ళని పెట్టుకుంటా అన్నాడు. ఓకే, ఇది ఓకే. కానీ అభిమానిక గారికి ఆమీర్ గారికి పేర్లు పెట్టారు. అంటే మామూలుగా ప్రతిసారి మనకి రీసెంట్గా అన్నీ అంటే అదే మనకి రంగయ్య రంగమ్మ, సత్తి సతమ్మ, ఇట్లా పుల్లయ్య పుల్లమ్మ ఎల్లమ్మ ఆ టైప్లో పెట్టారు కదా పేర్లు. ఇప్పుడు వీళ్ళిద్దరికి పేర్లు పెట్టాలన్నప్పుడు అభిమానిక గారి ముఖానికి ఫేస్కి అప్పలమ్మ అయితే సెట్ అవుతుంది కాబట్టి అప్పలమ్మ పెడుతున్నా అన్నాడు మహేష్. ఆమె ఫేస్కి అప్పలమ్మ, ఆమె ఫ్యాషన్ వాక్స్, ఆమె ఫిట్నెస్ అవన్నీ చేస్తూ ఆ ఏజ్లో ఆమె చాలా చాలా స్లిమ్గా చాలా బాగుంటుంది, అంటే చాలా బాగుంటుంది. అట్లాంటి పర్సన్ మొహానికి అప్పలమ్మ సెట్ అవుతుందని ఎందుకు అనిపించింది నీకు? వై అప్పలమ్మ నాకు అది అర్థం కాలే. ఆమె మొహానికి అప్పలమ్మ అయితే సెట్ అవుతుంది కాబట్టి అప్పలమ్మ అంటాడు మహేష్ అన్న. గమ్మది చేస్తాను. ఉత్తగానే మీకు మొన్న కలర్స్ దానిలో అదే భాను వాళ్ళు గెలిచినాక మీకు అన్నీ ఒకటే కాడ వేసారు కదా, అందుకే ఈజీగా అయిపోయింది కదా అంటాడు. ఎందుకైతే అన్నీ ఒకటే కాడ మాకు చుట్టాలు అల్లని చెప్పి ఆయనలో పెడతాడు. అన్నీ ఇవే మాటలే మాటలు. ఆ మొగానికి అప్పలమ్మ సెట్ అయింది కాబట్టి అప్పలమ్మ, ఆయన పేరు అప్పలరాజు అని పెట్టాడు. సంతోషం. అండ్ ఇది ముద్దుల రాజ్యం. ఇక నుంచి ఏం జరిగినా ఏదైనా మిస్టేక్ జరిగితే కనుక మేము పనిష్మెంట్ ఇస్తాం. అదేంటంటే మీ పార్ట్నర్కి ముద్దులు పెట్టుకోవాలి. ఓకే మోర్ లవ్ మోర్ ఫన్ మోర్ ఫస్ట్రేషన్. కానీ ఫస్ట్రేషన్ మొత్తం గేమ్లో ఉండాలి, ఆ మ్యాన్షన్లో మాత్రం చూపించద్దు. చూపిస్తే పనిష్మెంట్, అది కూడా ముద్దుల పనిష్మెంటే. నటరాజ్ మాస్టర్ మాకు మేనేజర్, స్పెషల్గా మేము రిక్రూట్ చేసుకుంటున్నాం అనగానే నా పేరు రాము అండి, నందిని అంటాడు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి ఇక నటరాజ్ మాస్టర్ ఫన్ను. నందిని అంటాడు. అంత రాము రేమో అపరిచితుడు మొత్తం నేనే. నూకరాజు ఆసియా మా ఆస్థాన కమెడియన్స్ వాళ్ళంతా నవ్విస్తూ ఉండాలి, మొత్తం ఈ వారం అంతా చాలా చక్కగా ఉంచాలి అని అంటే చెప్పారు. ఉన్న 3 రోజులలో ఈ పంచాయతీ పెట్టుకోవడానికి ఒక పొంటే, ఆ తర్వాత గేమ్స్ ఉంటాయి, అవి ఒక 2 పొంటలు గేమ్స్. ఏడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి టైం ఏడా, స్కోప్ ఏడా. వారంలో 2 ఎపిసోడ్లు కొట్టాలి, ఒక రోజు గ్యాప్ ఇవ్వాలి. ఏడా 3 రోజులకు ఒక ఎపిసోడ్, 3 రోజులకు ఒక వీక్, 3 రోజులకు ఒక వారం. ఏడికెళ్ళి అవుతుంది వాళ్ళకి. పిండి పిప్పి చేస్తుర్రు, దానిలో ఎంటర్టైన్మెంట్ వస్తా అది. సరే ఇక ఆ తర్వాత ఇక్కడ
ఈ రూమ్స్ వాడుతున్నారు, అవి రూమ్స్ వాడకండి, అవి అయిపోయింది, అది రూమ్స్ క్లోజ్డ్ రూమ్స్. క్లోజ్డ్ రూమ్స్ అంటే లాక్లు వేసుకుని పోవచ్చు కదా, ఈ ప్రేమ గురువులు ఏం చేస్తారు, అది దర్వాజాలు బంద్ చేసుకుని పోతే ఏమవుతుంది? క్లోజ్డ్ రూమ్స్ అంటే క్లోజ్డ్ రూమ్స్ లెక్క ఉండాలి. నాకు అనిపించింది ఇక్కడ ఏంటంటే అట్లాంటి వాష్రూమ్స్ వాడడానికి అది వాడుతున్నారు అని అంటే అక్కడ నీతు గారు ఉండి హైజీన్ పర్పస్ మేము వాడతాము, అట్లా వాటికి అబ్జెక్షన్ చెప్పొద్దు అని చెప్పి ఆమె అంటుంది. అంటే టాస్క్లు అప్పుడు ఇట్లాంటి పంచాయతీలు అప్పుడు ఎప్పుడో ఓకే, కానీ రెగ్యులర్గా అందులోనే అని అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే మన డామ్లో పెట్టింది ఎందుకు అని అంటే డామ్లో నీట్గా లేదు, డామ్లో మాకు నచ్చలేదు, మేము వాడట్లేదు అన్నట్టుగా వీళ్ళు చెప్తారు. అది కరెక్ట్ కాదు, ఆ రూల్ పెట్టాల్సిన అవసరం లేదన్నట్టుగా నీతు గారు కానీ వీళ్ళందరూ అంటూ ఆలోచించాలి దాని గురించి, అట్లాంటి పెట్టద్దు అని చెప్పి నటరాజ్ మాస్టర్ అంటాడు. ఇవన్నీ ఉన్నాయి. నేనంట బిగ్ బాస్ లాంటి షోలో వీళ్ళు ఉండొచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇందులో వసంతి ఉంది, నటరాజ్ మాస్టర్ ఉన్నాడు, అంటే ఇవి వెళ్ళిపోయిన వాళ్ళు ప్రియాంక జైన్ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే బిగ్ బాస్ లాంటి షోలో 20 మందికి 21 మందికి కలిపి 2 బాత్రూమ్లు పెడతారు. ఆ 2 బాత్రూమ్లలో అందరూ అడ్జస్ట్ అవుతారు. ఇక్కడ డామ్లో 3 కపుల్స్ అంటే 6 ఒక వాష్రూమ్ ఉంది, వాడుకోవాలంటే వాడుకోవచ్చు, కానీ ఏంటంటే వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం అనేది అది ఏందో మరి. సరే, హైజీన్ ఇంపార్టెంట్, హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి మేము అట్లా వాడము ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. సరే, మంచిది. అయితే ఇక్కడ మహేష్ వాళ్ళది ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే రేషన్ వచ్చింది కదా, రేషన్లో గుడ్లు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయకుండా మన దగ్గర పెట్టుకుంటాము, ఎందుకంటే లగ్జరీ ఐటమ్స్ ఏం లేవు కాబట్టి, చాక్లెట్ పేపర్మెంట్లు అవన్నీ ఉన్నాయి లగ్జరీ ఐటమ్స్, బాదం పప్పులు అవన్నీ లేవు కాబట్టి మేము చెప్పిన మాట మీరు వినాలి అంటే ఏమంటారు, మాయల పకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు మీ అందరి ప్రాణం గుడ్లలో ఉంది, మీకు వచ్చే రేషన్లో ఆ గుడ్లు మా దగ్గర పెట్టుకుంటామని చెప్పిండు. చెప్తే బాను లేసి మాకు వచ్చిన రేషన్ మీద మీరు అధికారం చెలాయించడం ఇట్స్ నాట్ కరెక్ట్, మీరు ఒకసారి ఆలోచించండి అన్నాడు. ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు అని చెప్పి వీళ్ళు అన్నారు. ఆర్గ్యుమెంట్ చేయట్లే, పాయింట్ చెప్తున్నా అని చెప్పి ఆయన అన్నాడు. మొత్తానికి ఈ లగ్జరీ ఐటమ్స్ లేవు కాబట్టి వాటితోనే మేము ఏదైనా ఆడుకోవచ్చు మిమ్మల్ని, సో అందుకని చెప్పి చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు అన్నారు. ఏమో వాళ్ళు ఆ లగ్జరీ ఐటమ్స్ ఎందుకు తీసేసిర్రో, అది సరే ఒక వారం ఏదో అయింది కాబట్టి తీసేసారు అంటే ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఎందుకు తీసేసారో నాకు అర్థమవుతలేదు. ఎందుకు అది కంటిన్యూ చేయొచ్చు కదా, వాళ్ళు పెట్టేటే తొక్కలు చాక్లెట్ పేపర్ వెంట్లు వీటికి కూడా బిల్డప్లు ఏందో. నెక్స్ట్ మహేష్ ఆమీర్, అంటే ఇది కూడా బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకోండి, బడ్జెట్ కోతలో బాగా తీసి పారిచ్చిర్రేమో అవి. నెక్స్ట్ మహేష్ అండ్ అభిమానికి ఆమీర్ వాళ్ళు ఇక మాట్లాడుకుంటున్నాడు మ్యాన్షన్లో. ఆమీర్కి చెప్తాడు, మ్యాన్షన్లో ఎవరు మా గురించి డిస్కషన్ చేసినా కానీ మా దగ్గరికి వచ్చి ఇన్ఫర్మేషన్ చెప్పాలి, నువ్వు ఒక గూడా 007 ఓకేనా అని చెప్పిండు. అంటే ఓకే ఆయన రెచ్చగొట్టైనా మా గురించి నెగిటివ్గా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకో అన్నాడు. అనగానే శాంటౌండ్ అవసరం లేదు, నో రెచ్చగొట్టడం అంటే ఫన్నీగా అంటాడు మహేష్. అంటే ఫన్ కాదు ఇది, రెచ్చగొట్టడం గొడవలు అయిపోతాయి, అవసరం లేదు, రెచ్చగొట్టడం అవసరం లేదు, అనవసరమైన గొడవలు పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి అన్న సంద్ర. వెరీ నైస్ సండ్రా. ఇక అందరూ కూడా మ్యాడ్ లవ్ జోన్కి పొద్దున్నే రావాలి, ఒక సర్ప్రైజ్ ఉంటే చెప్తా అని చెప్పింది, కానీ ఏం చెప్పలేదు వాళ్ళు. ఆ సర్ప్రైజ్లు ఇచ్చేంత ఏముండదు, గేమ్లో పడితే పిసి అవుతారు. నెక్స్ట్ నీతు, కళ్యాణ్, నటరాజ్ మాస్టర్ వీళ్ళంతా డిస్కషన్ చేస్తారు డామ్లో. అంటే వీళ్ళకి అధికారం రాగానే ఆ వాష్రూమ్స్ వాడద్దు అనడం, కింగ్ అండ్ క్వీన్ ప్రజల గురించి ఆలోచించకుండా ఇష్టం అన్నట్టుగా మాట్లాడడం ఇట్స్ నాట్ కరెక్ట్ అన్నట్టుగా డిస్కషన్ చేస్తున్నారు. వీళ్ళ ఫ్రస్ట్రేషన్, వీళ్ళ బాధ వీళ్ళు చెప్పుకుంటారు అన్నట్టు. అంటే మనకు కోపం రావాలని చెప్పి ట్రై చేస్తున్నారని చెప్పి నటరాజ్ మాస్టర్ అంటాడు. వాళ్ళు అందుకు ట్రై చేయలేదు సార్, ఈయనకి ఏదనిపిస్తే అదే, నేను ఇక నీతు గారు నేను మూగబోతా, నాకు ఇంకా కోపం రాదు అన్నట్టుగా అన్నారు. అన్ని మాటల వరకే, నూకరాజు నటరాజు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మాటలు కాదు, ఇక్కడ మంచిగా ఉంటుంది అబ్బా. రామం క్యారెక్టర్, రెమో క్యారెక్టర్, అపరిచితుడు క్యారెక్టర్ ప్లే చేస్తాడు నటరాజ్ మాస్టర్, బాగా చేస్తాడు. ఇక్కడ నూకరాజు ఉండి రామంకి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది కదా అపరిచితుల్లో, ఆయన చనిపోయారు చూడ, ఆయన ఆ క్యారెక్టర్ చేస్తూ ఉంటున్నట్టు. ఎందుకు రే రామం ఇలా రాసేవేంటి, వెధవన్నారు వెధవా, ఇదా లవ్ లెటర్ అంటే ఎవరైనా ఇలా రాస్తారా, బడ్డీ కొట్టుకి లిస్ట్ రాసినట్టుగా ఏంటిది రాయడం, ఇదేమైనా పద్ధతేనా, వేదవని అంటే కళ్యాణ్ నుండి సందులో సడేమయ్యో వెధవా అని 30 సార్లు అన్నాడు అని అంటాడు. అంటే దానికి పరిష్కారం అపరిచితుడు చూసుకుంటాడు అని చెప్పి ఈయన తందానే తవని తందాను శంయానే దానే నందాను అవదుంబకదాని అంబీలంబాను అని మీదకేసుకొని పోయి అక్కడ నందిని ఇదిగో అంటే ఏంటిది అని చెప్పి నీతు గారు అంటే నేను నా ప్రేమలేక అని చెప్పి అనగానే ఇక అక్కడ కొంచెం నందిని నీ ముఖం ఇప్పుడు నా నత్తలు వచ్చేసుకున్నావా అన్నాడు. ఆ తర్వాత ఏమో నీకోసం 1000 రకాల పువ్వులు తెస్తా, 1,00,000 రకాల పప్పులు తెస్తా, పక్షులు తెస్తా అని చెప్పి పట్టుకొని కొంచెం డ్రామా చేసి ఆ తర్వాత అపరిచితుడు కింద పడిపోయిన తర్వాత అపరిచితుడు అనగానే నూకరాజు ఏంట్రా నీ మానవ నువ్వు బకెట్ తన్నుకొని వెళ్ళిపోతే ఓకే, ఆ తర్వాత లోపలికి వచ్చి ఏమన్నావు వాడించేశాడు వీడించేశాడు అని అడిగావు, అప్పుడు ఏం చేశారు, మాకు రావాల్సిన 120 పాయింట్లు పోయాయి, నీ వల్ల పోయాయి అందుకని రామ అపరిచితుడి
అంటే 5 పెనాల్టీలకి నాకు సంబంధం లేదు సార్. 5 పెనాల్టీలు చేసింది నేనే. 5 పెనాల్టీలకు నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. 5 తప్పులు చేసింది నేనే అని చెప్పి ఆ 2 వేరియేషన్స్ చేసిన విధానం చాలా బాగుంది, నచ్చింది, బాగుంది, నైస్, గుడ్, కంగ్రాచులేషన్స్. నటరాజు గారు ఎంటర్టైనర్ అండి, మీరు మంచి ఎంటర్టైనర్. కానీ ఇవే ఈ ఆర్గ్యుమెంట్లలో మీతో కాదండి అంత పిసిపిస, మీరు అనుకునేది ఏంటి తప్పులు తడకైతున్నాయి. నెక్స్ట్ నైస్ వన్. ఆ తర్వాత మహేష్ అండ్ సాండ్రా. జానుకి పెద్ద పని ఏదైనా అప్పచెప్పాలట. ఎందుకండి మీకు ఇవన్నీ? జానుకి ఏదైనా పెద్ద పనులు చేయించాలి. ఎందుకంటే మొన్న సేవకురాలు అయినప్పుడు కూడా మా ఇంట్లో 3 పనులు ఉంటారు, అసలు నేను తినకపోయినా కానీ అమ్మగారు తినండి, అయ్యగారు ఫెయిల్ అవుతారు, తినండి తినండి అని చెప్తారు. అట్లాంటిది ఇక్కడికి వచ్చి అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది. తనలో తను అట్లా మాట్లాడుకుంటుంది. తనకు అస్సలు ఇష్టం లేదు సేవకులుగా చేయడం, కానీ సేవకులుగా చేస్తామని ఇంట్రెస్ట్ ఉందని చెప్పారు. కానీ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ మాత్రం అస్సలు బాగాలేదు వాళ్ళది. ఆవిడ ఫేస్లో తెలిసిపోతుంది మనకి నచ్చట్లేదని. భాను గారు ఎక్సలెంట్గా చేశారు కానీ బట్ జాను అసలు బాగా చేయలేదు అన్నట్టుగా డిస్కషన్ చేస్తారు. ఎపిసోడ్లో ఈ డిస్కషన్ చూడగానే నాకు సడన్గా ఒకటి స్ట్రైక్ అయింది. అదేంటి తెలుసా? ఈయనకి అంటే జానుకి ఇంట్లో 3 పనులు ఉన్నారు, ఏ పని చేయాల్సిన అవసరం లేదు అని అంటే అఫ్కోర్స్ బాను వెల్ సెటిల్డ్, బాను మంచి ఈవెంట్ ఆర్గనైజర్, పెద్ద పెద్ద ఈవెంట్ చేస్తూ ఉంటాడు. ఆయన అంతకంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ కొంచెం వెల్ సెటిల్డ్, ఓకే ఫైన్ గుడ్ సంతోషం. కానీ నాకేమని థాట్ వచ్చిందంటే ఎన్ఆర్ఐస్ ఉంటారు చూడు, ఎన్ఆర్ఐస్ వాళ్ళ ఇంట్లో 3 పనులు, ఇంట్లో ఏం పని చేయాల్సిన అవసరం లేదంటే ఆహా ఆ ఊహ ఎంత బాగుందో వాళ్ళ ఫీలింగ్. అక్కడ పనులు ఉండరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. కోట్లు సంపాదించిన మన గిన్నెలు మన బొచ్చలు మనమే కడుక్కోవాలి, కోట్లు సంపాదించిన మన పనులు మనమే చేసుకోవాలి, ఇల్లు ఆకలి ఊడ్చుకోవాలి, తుడుచుకోవాలి, అన్నీ చేసుకోవాలి అని వాళ్ళ బాధ వాళ్ళది. అవునా కాదా? ఎన్ఆర్ఐస్ అక్కలు చెల్లెలు ఏమంటారు చెప్పుర్రి? ఇది మీకు అనిపించిందా? 3 పనుల ఆ ఊహ ఎంత బాగుందో అంటే అన్నారు. కానీ అంటే ఇగో పనులను పెట్టుకునే బ్యాచ్ పనులను పెట్టుకుంటారు. అబ్బా మన పని మనమే చేసుకోవాలనుకుంటారు, మన పని మనమే చేసుకుంటారు. మీరు సూపర్, ఎన్ఆర్ఐస్ అంతా సూపర్, కంగ్రాచులేషన్స్. ఓకే, ఆ తర్వాత మహేష్ ఉండి తను సాయంత్రం ఉండి తను ఎవరితో మాట్లాడదంటే ఆ రీజన్కే కదా నేను మొన్న ఇచ్చింది. వాళ్ళు ఫస్ట్లో ఉన్నంత ఆ పాజిటివ్నెస్ కానీ ఎగ్జైట్మెంట్ కానీ వాళ్ళలో లేదు. 6th వీక్ మనం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం కదా, వాళ్ళు ఎగ్జైట్మెంట్ ఏం లేదు. వాళ్ళు బాగానే ఆడుతున్నారు కదా, వీళ్ళకి ఎందుకంత వాళ్ళు డల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది? మిగతా వాళ్ళకంటే వాళ్ళు డల్గా ఉన్నట్టు కనబడుతుందా? వాళ్ళు బాగానే ఆడిర్రు, వీళ్ళతో కూడా టఫ్గా ఇచ్చారు కదా, వీళ్ళు టాస్క్లో కూడా వీళ్ళతో పాటుగా టాప్లోకి వచ్చారు కదా, వీళ్ళు వాళ్ళ మీదే కదా గెలిచింది. మరి ఎందుకు వాళ్ళు డల్గా ఉన్నట్టుగా, ఎగ్జైట్మెంట్ తగ్గినట్టుగా వీళ్ళకి ఎందుకు అట్లా అనిపిస్తుందో నాకు అర్థం కాదు. సాండ్రా గారు స్టార్టింగ్ ఫస్ట్ 3 వీక్స్లో ఉన్నప్పుడు వాళ్ళు అసలు సాండ్రా గారు మాట్లాడలేదు. బేసిక్ ఏంటంటే ఆమె ఎవరితో కలవదు, ఆమె లోకంలోనే ఉంటుంది, ఆమె ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ థింగ్, ఆమె డిఫరెంట్ వరల్డ్ వాళ్ళది. వాళ్ళిద్దరు ఒక డిఫరెంట్ వాళ్ళ వరల్డ్ వాళ్ళు ఉంటారు. ఆ స్టార్టింగ్లో ఉన్నప్పుడు వాళ్ళే చాలాసార్లు అనుకున్నారు మనం ఇట్లా ఎవరితో కలవకపోతే వాళ్ళంతా హట్ అవుతారని వాళ్ళే డిస్కషన్ చేసుకున్నారు. సరే, ఇక నెక్స్ట్ ఒక ఛాలెంజ్, ఒక యాక్టివిటీ స్టార్ట్ అయింది. అదేంటంటే ఫేక్ క్యారెక్టర్స్, ఒరిజినల్ క్యారెక్టర్స్. అంటే వాళ్ళు బయటకి పోర్ట్రే చేస్తున్న క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్స్ ఏంటి మందికి తెలుస్తుంది కానీ మనకు తెలియదు కదా. అంటే ఎవరు దాళ్ళకి తెలియదు కానీ పక్క వాళ్ళకి అర్థమైపోతాయి కదా, సో పెట్టండి అని చెప్పి ప్రేమ గురు అడుగుతారు అన్నట్టు. బయటికి ఒకలా, లోపల ఇంకొకలా, అసలుకి ఇంకొకలా రియాలిటీ చెక్ అనేది మనం చేద్దాం. ఇప్పుడు వాట్ యు యాక్ట్ లైక్, వాట్ యు ఆర్ అనేది మనం ఇప్పుడు చేయాలి, ఓకేనా? సరే, అది ఎలా అంటే మీరు సరైన కారణాలు చెప్పి వాళ్ళ మీద బురద జల్లాలి అని చెప్పిండు. సరే, ఓపెనింగ్ విత్ నటరాజ్ మాస్టర్ అండ్ నీతు. ఏమనుకున్నాడు ప్రేమ గారు? ఏమనుకున్నాడు? భానుజాను పెడతాడు, మళ్ళీ పంచాయతీ అవుతుంది, గమ్మతుంటుంది, ముచ్చరా అనుకున్నాడు. కానీ నటరాజ్ మాస్టర్ చాలా కాన్షియస్ తోటి నాకు జస్టిస్ జరగలేదు, సర్కిల్ ఆఫ్ లవ్లో నాకు జస్టిస్ జరగలేదు, జస్టిఫై కాలేదు, నేనే వేసుకుంటా, నాకు న్యాయం జరగలేదు, న్యాయం చేయాలి అని చేయలేదు వాళ్ళు, యాక్టివిటీలో న్యాయం జరగలేదు సర్కిల్ ఆఫ్ లవ్లో కాబట్టి అని చెప్పి 30 సార్లు న్యాయం అని చెప్పి అలా జరిగింది అన్యాయం అన్న సెన్స్లో భానుజానుకు జరిగింది న్యాయం, నాకు జరిగింది అన్యాయం, అంతా కూడా ఆయన సైడ్ మాట్లాడారు కాబట్టి నా బురద నేనే పోసుకుంటాను పోతే సాంట్రా ఉండి ఇలా చేసి మీరు మిమ్మల్ని తక్కువ చేసుకుంటున్నారు అన్నది. అనగానే సేఫ్గా ప్లాన్ చేసుకుంటున్నాను, నేను సేఫ్గా ప్లాన్ చేసుకుంటున్నా, ఓకే ఓకే అని చెప్పి అన్నాడు. నేను ఇంకెవరితో పట్టుకోను, నాకు అవసరం లేదన్నట్టుగా మాట్లాడిండు. ఆ తర్వాత ఆచితూచి సేఫ్గా నేను డెసిషన్ తీసుకున్నా, కళ్యాణ్ అండ్ వసంతి అని చెప్పాడు. అంటే ఊరికినే చెప్తున్నా, మీరు స్ట్రాంగ్ కపుల్ అని చూపిస్తున్నారు, మీరు నాకు కూడా తెలుసు స్ట్రాంగ్ కపుల్ మీరు, బట్ ఆల్వేస్ కంప్లైనింగ్ అనే దాంట్లో పెట్టిండు. 2-3 జాగాలు మార్చండి, ఎందుకు అట్లా పెడుతుంటే తాపు దగ్గర మార్చేసిండు. మీరు మొన్న కంప్లైంట్ చేశారు, ఏం చేసినారంటే క్విట్ అయిపోతాం అన్నారు అని చెప్పిండు. ఎందుకంటే ఊరికే పెట్టిండు అంతే, ఆయన మీద ఆయన పోసుకుంటా అన్నాడు. కాదంటే ఇక భానుజానికి పెట్టాలి, కానీ వాళ్ళకి ఏంటంటే భానుజానికి పెట్టినా వాళ్ళకి న్యాయం జరుగుతుందని వాళ్ళ ఫీలింగ్ అన్నట్టు. బేసిక్గా వాళ్ళ సైడ్ తప్పు ఉందన్న విషయం వాళ్ళకి అర్థం కాదు, చెప్పినా అర్థం కాదు. అందుకే మన లయ గారు ఏమన్నారు, కొంతమంది ఆర్గ్యూ చేయడం వేస్ట్ అన్నారు. రైట్, కళ్యాణ్ అండి నాకు అక్కడ కంప్లైంట్ కాదు, అది బాధ అనిపించింది, షేర్ చేసుకున్నాం, బాధతోటి బయటకే చెప్పినాం, కంప్లైంట్ చేయలేదు, మేము అనుకున్నాం, మా ఇద్దరి మధ్య డిస్కషన్ అది క్విట్ అయిపోతామని అన్నది.
అంటే అంతే అంతే ఇంకేం పాయింట్స్ లేవు అన్నాడు. పిలిచిండు, గంధం పూసినాడు, పూసేసిండు, పోతా కొంచెం అక్కడ ఇక్కడ పంపించేసిండు, అయిపోయింది అంతే. నెక్స్ట్ మహేష్ అండ్ శాండ్రా నటరాజ్ మాస్టర్ నీతు మాస్టర్ని సెలెక్ట్ చేసుకుని వీళ్ళు ఏం పెట్టారంటే స్ట్రైట్ ఫార్వర్డ్ కపుల్ లాగా పోర్ట్రే చేస్తూ వీళ్ళు ఉండేది మాత్రం యాక్చువల్గా ఆల్వేస్ కంప్లైంటింగ్ చేస్తున్నట్టుగా ఉంటుంది, కంప్లైంటింగ్ కపుల్ లాగా ఉంటారు అని చెప్పి పెట్టిండు అన్నట్టు. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే వాళ్ళకి కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి, చాలా వస్తాయి. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటా కాబట్టి నేను కంప్లైంట్స్ నేను చెప్తా, వాళ్ళకే తప్పులు ఒప్పులు కనబడతాయి కాబట్టి నేను డైరెక్ట్గా బయటకు మాట్లాడతా కాబట్టి చెప్తాను అన్నట్టు చెప్పిండు. ఓకే ఫైన్. ఆ తర్వాత బుద్ధ వేస్తుంటే నీతో వద్దని ఒక మాట అంటుంది. ఆడపిల్లకు నువ్వు ఆలోచించట్లేదు, నువ్వు కనీసం వాష్రూమ్కి వెళ్ళాలి, ఇప్పుడు వాష్రూమ్ వాడద్దంటావు, అది ఇప్పుడేమో బురద తల్లుతావు, మళ్ళీ బట్టలు మార్చుకోవాలి, ఎంత కష్టం తెలుసా, నువ్వు అట్ట చేస్తావు అని చెప్పి నీతో సీరియస్ అవుతుంది. ఇది ఒక ప్రక్రియలో భాగంగా తప్పది. 2 వాష్రూమ్లో ఉన్న బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్ గ్రేట్ అని నాకు అనిపిస్తుంది. ఈ షో చూస్తున్న ప్రతిసారి బిగ్ బాస్ మేనేజ్మెంట్ కానీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కానీ సూపర్ అన్న ఫీలింగ్ వస్తుంది. సరే, థ్యాంక్ యూ ఫర్ ఓపెనింగ్ ఐ ఓపెనింగ్ లాంటిది ఈ షో. నటరాజ్ మాస్టర్ నుండి నిజాయితీకి బట్టలు ఇప్పినట్టే ఇది అంటాడు. షర్ట్ ఇప్పింది ఆయన, షర్ట్ మీదకి కూడా పోసుకోవచ్చు, తప్పేం లేదు, షర్ట్ ఇప్పింది ఆయన, మీదకెళ్ళి నిజాయితీకి బట్టలు ఇప్పినట్టే అంటాడు. ఓరి అమ్మ అనుకున్నా. అయినా నిజాయితీకి బట్టలు ఇప్పేది ఏంటబ్బా ఇక్కడ? వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ అన్న పేరుతోటి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతారా లేదా? నటరాజ్ మాస్టర్ ఆడియన్స్ చూస్తున్నారు, వాచ్ చేయండి, చూడండి, మీ దగ్గర నుండి నాకు న్యాయం వస్తుంది, ఎవరి దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు న్యాయాన్ని, మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటాడు. ఆడియన్స్ అక్కడ టీవీని చూస్తున్న ఆడియన్స్ ప్రతిసారి మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు, మా గురించి ఎందుకే నీ ఆట వాడకబా. నువ్వు రాజు అండ్ ఆసియా కళ్యాణ్ వసంతి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని స్ట్రాంగ్ కపుల్ అని మీరు పోర్ట్రే చేస్తారు, కానీ కంట్రోలింగ్ కపుల్ అని చెప్పి పెట్టిండు. కంట్రోలింగ్ కపుల్ అంటే ఒకరినొకరు కంట్రోల్ చేస్తున్నారు కైండ్ ఆఫ్ థింగ్ లాగా చెప్పిండు. నాకేమనిపించింది అంటే కంట్రోలింగ్ కపుల్ ఎవరంటే స్ట్రాంగ్ కపుల్ మీరే, ఎవరు నూకరాజ్ ఆసియా వాళ్ళు, కానీ కంట్రోలింగ్ కపుల్ అన్న సెన్స్లో వాళ్ళకే సెట్ అయ్యింది కదా అన్న ఫీలింగ్ వచ్చింది. అయితే ఇక్కడ ఏమంటాడంటే స్ట్రాంగ్ కపుల్ అనే నా ఫీలింగ్, కానీ మీరు సర్కిల్ ఆఫ్ లవ్లో కంట్రోల్ చేసుకుని ఇక్కడ వేరే రకంగా ఉంటారు, అక్కడ వేరే రకంగా ఉంటారు. ఎవరైనా అక్కడ అట్నే ఉంటారు కదా, కంట్రోల్ చేసుకుంటారు కదా. మొన్న కూడా నీకు అంటే నూకరాజ్ ఆసియా అని జడ్జెస్ నూకరాజ్ ఆసియాకి నెగిటివ్గా చెప్తున్నప్పుడు మనోడు కోపం వస్తుంది. పంటి బిగువన కోపాన్ని అదుపుకొని మూతి మీద చిరునవ్వు ఎలిగించుకొని అంత డిస్కషన్ అయిపోయినాక తలకాయ కిందికి తీసుకున్నప్పుడు సీరియస్గా ఉన్నాడు. ఇక్కడోలాగా ఉన్నట్టే కదా ఉంటారు, అంతే, అది కామన్. మీరు కంట్రోల్ చేసుకుని ఉంటున్నారు. వసంతి కళ్యాణ్ని కంట్రోల్ చేస్తుంది, కళ్యాణ్ వసంతిని కంట్రోల్ చేస్తున్నట్టు ఇది సంతోషమే కదా, సంతోషమే. తప్పు చేస్తున్నప్పుడు ఒకరికొకరు చెప్పుకోవడం కరెక్టే కదా. అనవసరంగా కంట్రోల్ చేసి వాళ్ళని అసలు మాట్లాడలేకుండా చేసి వాళ్ళని అసలు తొక్కిపడేస్తే తప్పు. ఇక్కడ కళ్యాణ్ అంటాడు వసంతి నన్ను కంట్రోల్ చేస్తుంది గుడ్ వేలో, మంచి కోసం. స్ట్రాంగ్ కపుల్, ఎస్ మేము స్ట్రాంగ్ కపుల్, ఫేక్గా లేమా అని చెప్తాడు. వసంతి ఉండి ప్రతి వారం పాయింట్అవుట్ అయ్యేది కళ్యాణే, ప్రతి వారం పాయింట్అవుట్ అవుతూ ఉంటాడు. అంటే కళ్యాణ్ ఉండి స్టేజ్ మీద కంట్రోల్ ఎందుకుంటానంటే అక్కడ జడ్జెస్ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అని చెప్పిండు. నూకరాజు ఉండి క్విట్టింగ్ అనే టాపిక్ తీసుకొచ్చింది, క్విట్టింగ్ అని అన్నారు, వెళ్ళిపోవడం అనే మాట అది కరెక్ట్ కాదంటే ఆ తర్వాత ఆసియా అనుకొని వసంతి ఏడిస్తే నేను చూడలేనని అన్నావు. ఇది ఒకటి కరెక్ట్ పాయింట్ పట్టింది. వసంతి ఏడిస్తే నువ్వు చూడలేనని అన్నావు. ఒక వారం సర్కిల్ ఆఫ్ లవ్ తర్వాత వసంతి ఏడుస్తుంటే అప్పుడు నార్మల్గా వెళ్ళిపోయాను, అసలు పట్టించుకోలేదు. అదే సర్కిల్ ఆఫ్ లవ్లో తను ఏడిస్తే నేను చూడలేను, ఇట్లాంటి మాటలు మాట్లాడినాను అంటే వసంతి ఉండి ఏమో అప్పుడు నా తప్పు ఉందేమో అందుకే ఆయన పట్టించుకోలేదు నేను ఏడిస్తే అన్నట్టుగా అంటది. నువ్వు ఏడిస్తే చూడలేనోడు నీ తప్పున్నా ఆయన తప్పున్నా ఏడిస్తే చూడలేడు. నువ్వు ఏడిస్తే వాళ్ళని చంపేస్తా, నువ్వు ఏడిస్తే వాళ్ళని అన్నట్టు ఉండాలి. కానీ కట్ చేస్తే ఒకసారి ఏడిస్తేనేమో నీ తప్పు అయింది కాబట్టి ఏడిచింది కాబట్టి అందుకే పట్టించుకోలేదేమో అని చెప్పడం అనేది వసంతికి జస్ట్ కావట్లేదు. సిచ్యువేషన్ డిమాండ్ చేయలేదేమో అని అడగండి. ఎస్, సిచ్యువేషన్ డిమాండ్ చేయలేదు, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ పాయింట్అవుట్ అయ్యి బయటకి ఎక్స్ప్లోర్ అయ్యి కనబడేది. అఫ్ కోర్స్ ఈవెన్ నేను ఒక మాట అంటే అక్కడ కళ్యాణ్ రియాక్ట్ అయిన విధానం క్విక్ రియాక్షన్, అది వసంతి ఆ రేంజ్లో ఏడుస్తుంటే ఎవరికైనా ఎందుకురా బాబు అంటే బ్యాక్ ఎండ్లో ఎంత కష్టపడి అయినా కానీ మనకు అన్యాయం జరిగింది వెళ్ళిపోదాం అన్న ఉద్దేశం ఆయనకు ఉంది కాబట్టి అక్కడ ఆ మాట వచ్చిందని కూడా అంటారు. సరే, నెక్స్ట్ సోనియా అండ్ సిద్ధు వీళ్ళు నటరాజ్ మాస్టర్ నీతు మాస్టర్ని సెలెక్ట్ చేసుకున్నాను. నేను షాక్ అయినా, ఎందుకంటే సోనియా అండ్ సిద్ధు వాళ్ళు నటరాజ్ మాస్టర్ నీతు మాస్టర్కి చాలా క్లోజ్ ఉంటారు, చాలా బంక బెల్లం లెక్క అతుకుని ఉంటారు, వాళ్ళతో ఫెవిక్విక్ బాగుంటుంది వాళ్ళ మధ్యలో. కానీ పెట్టి స్ట్రైట్ ఫార్వర్డ్ కపుల్గా ఉంటారు, కానీ డిస్రెస్పెక్టబుల్ కపుల్ అని పెట్టిండు. మీరు సూపర్, బట్ అగ్రెషన్లో మాటలు వదిలేస్తారు, ఎక్కడో మీకే దానివల్ల డిసడ్వాంటేజెస్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. అంటే నటరాజు ఉండి బయట ఒకలాగా కెమెరా ముందు ఒకలాగా ఉండం, వాళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి, సో ఇప్పుడు రాళ్ళు పడుతున్నాయి, నో ప్రాబ్లం. అవమానం జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకుని ముందుకు వస్తా తప్ప జడ్జెస్ దగ్గర ఇలా అలా ఇలా అని చెప్పి నాకు రాదు. మీరు వెళ్ళిన చోట మీరు వెళ్ళినాక చూసినా చెప్తారు, ఆడియన్స్ కూడా గ్రహించగలుగుతారని అనుకుంటున్నా. ఇక్కడ అంతా కూడా ఆడియన్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా ఆడియన్స్ అనేది చెప్తారు.
మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఆడియన్స్ చూసి జడ్జి చేసిన ఆడియన్సే చక్కగా చూడలేదని అంటాడు ఆయన. మీకు కనవలేదు భయ్, మీకు తెలియదు. ఇప్పుడు రివ్యూవర్లు కూడా అంతే, వాళ్ళకి ఏం తెలియదు, ఏదేదో మాట్లాడేసారు, వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నారు కావచ్చు అన్న ఫీలింగ్లో ఉంటాడు ఆయన. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ వసంతి నూకరాజు ఆస్తి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ప్యూర్ హార్టెడ్ కపుల్ లాగా పోర్ట్రే అవుతారు, కానీ కన్ఫ్యూజ్డ్ కపుల్ అని పెట్టిండు. అఫ్ కోర్స్ నూకరాజు ఆస్తి కళ్యాణ్ వసంతి సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి కళ్యాణ్ వసంతి నూకరాజు ఆస్తిని సెలెక్ట్ చేసుకుంటూ గర్జు పెట్టుకోను అని చెప్పి అంతకంటే ముందు మాట్లాడినా కానీ గంటకు ముందు మాట్లాడినా గంట తర్వాత మనోడు గర్జు పెట్టుకుంటాడు. అది అంతే కామన్, అది నేచర్, అంతే బై నేచర్. మారాడు నటరాజు అసలు మాట్లాడా, కళ్యాణ్ కూడా మారాడు. సో పెట్టేసి గేమ్లో మీరు కన్ఫ్యూజ్ అవుతారు, జడ్జెస్ కూడా అదే చెప్పారు. అండ్ మొన్న ఆసియాని పైన పెట్టి నడుముకి బెల్ట్ కట్టుకొని నువ్వు కూర్చో అంటే నువ్వు ఆమె నీ బరువు పోయడం అంటే 65-70 కిలోలు ఆమె బరువు ఎట్లా మోస్తా ఆమె నడుము ఉంటుందా అని చెప్పి అంటే అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు మీరు. అంటే కన్ఫ్యూజ్ అయినాం అంటే కింద ఉన్నావు నువ్వు చాలాసేపు, కింద కూడా ఉండడం వల్ల మీకు 5 పెనాల్టీస్ పడ్డాయి, అట్లా కింద ఉండకపోతే బాగుండేది అంటే మేము ప్యూర్ హార్టెడ్గా ఉన్నాం, మేము ప్యూర్ హార్టెడ్ కప్పులే, అందరితోటి కూడా బాగానే ఉన్నాం, యాక్ట్ చేయట్లేదు మేము, అందరితో ఎట్లున్నాం అట్లున్నాం, అందరితో మాట్లాడేటప్పుడు మనస్ఫూర్తిగా మాట్లాడినాం అన్నట్టుగా చెప్తాను. అండ్ ఒక రాజు మీద బుర్త వేస్తారు. గేమ్స్లో మేము క్లియర్గానే ఉన్నాం, క్లారిటీగానే ఉన్నాం, కొన్ని మిస్టేక్స్ జరిగినాయి అన్నట్టుగా నువ్వు రాజు అంటే అయిపోయింది. రైట్, ఇంకా వచ్చాడయ్యా భాను జాను. వీళ్ళు ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు చూడుర్రి. భాను జాను నటా మాస్టర్ నీతో మాస్టర్ని సెలెక్ట్ చేసుకుని పాయింట్స్ పెట్టిండు కదా, క్లారిటీగా క్లియర్గా పెట్టిండు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చింది నటా మాస్టర్, మీరు ఇక్కడికి వచ్చింది నీతో మాస్టర్ కోసం అన్నారు. అండ్ మీరు ఇక్కడ ప్రతిసారి డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు. మెచ్యూర్ కపుల్ లాగా ఉంటారు చూడడానికి, కానీ మీరు డిస్రెస్పెక్టబుల్గా బిహేవ్ చేస్తున్నారు. ఫస్ట్ వీక్ నుండి చెప్తున్నాను, ఫస్ట్ వీక్ నుంచి 3-4 వీక్స్ వరకు కూడా మమ్మల్ని ఒక అనుమానంగా చూసేవాళ్ళు. అది అంటే మేము చిన్నవాళ్ళు మీకంటే, కానీ మీరు అనుమానంగా చూసేవాళ్ళు, మాకు బాధ అనిపించేది. సరే, ఆ తర్వాత మీరు ఒకసారి పిలిచి క్లారిఫై చేసుకుంటే అయిపోయేది, కానీ కాదు, అట్లా గుచ్చి చూడడం. ఆ తర్వాత మీరు ఒకసారి బచ్చాగాడు అన్నారు, ఇంకోసారి మీరు మూసుకొని కూర్చో అని సర్కిల్ ఆఫ్ లవ్లో నీతు గారు మూసుకొని కూర్చో అని 2-3 సార్లు అన్నారు. ఒకవేళ మీ గేమ్లో ఏదైనా అన్యాయం జరిగింది అనిపిస్తే నీట్గా నిల్చొని మాట్లాడితే బాగానే ఉంటుంది, కానీ మీరు అప్పుడు మేము సమాధానం కూడా చెప్తాం, కానీ మీరు ప్రతి దగ్గర డిస్రెస్పెక్ట్ చేస్తూ అంత డిస్రెస్పెక్టబుల్గా మాట్లాడుతుంటే, ఇష్టమైనగా మాట్లాడుతుంటే, మీ మీదకి వస్తుంటే, దానివల్ల మీరు అనుకునే ఆడియన్స్ కూడా మీకు సపోర్ట్ చేయరు. కరెక్టే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు చేంజ్ చేసుకుంటే మీకే మంచిది అన్నాడు. మారుతారా? ఎవరు మారరు. సరే, నటరాజ్ మాస్టర్ అంటాడు తన కోసం వచ్చాను, ఇట్స్ రియల్. అండ్ సిచ్యువేషన్ ఒకటి జరిగినప్పుడు సైలెంట్ అయ్యి మదన పడడం, యాక్ట్ చేయడం, రియాక్ట్ అవ్వకుండా ఉండడం నా వల్ల నేను రియాక్ట్ అవుతా, కుంగిపోను. వాట్ అయ్యాం అలానే ఉన్నాను నేనేంటో నేను అట్లనే ఉన్నా, కుంగిపోను నేను. హీట్ ఆఫ్ ద మూమెంట్లో చెప్తాను, డిజర్వ్ అయిన వాళ్ళకి సారీ కూడా చెప్తాను అన్నాడు. నోట్ దిస్ పాయింట్ యువరాన్, డిజర్వ్ అయిన వాళ్ళకి సారీ కూడా చెప్తాను, నేను యాక్ట్ చేయట్లేదు, యాక్ట్ చేస్తే ఇవన్నీ పడవు నాకు అన్నాడు. ఓకే, యాక్ట్ చేయట్లేదు, నిజంగానే ఉంటున్నాడు. ఆ నిజంగా ఉంటున్నా అనే నిజం ఏదైతే ఉందో అదే అబద్ధం, అది ఆయన కల్పించుకున్న ఊహా చిత్రం. ఆయన అనుకునే అన్ని థాట్స్ ఆయన థాట్స్ అవన్నీ పిచ్చి థాట్స్. రైట్, ఆడియన్స్ చూసుకుంటారు, మనం చూడకుండా వాళ్ళు చూస్తారు అని కూడా చెప్పిన తర్వాత జాను ఉండి ఇప్పుడు మీరు అన్నది కూడా డిస్రెస్పెక్టబుల్ మాస్టర్, ఎందుకంటే డిజర్వ్ చేయని కపుల్స్ ఉన్నారు అని అన్నారు కదా, అట్లా అనడం కూడా తప్పే. ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది మాస్టర్, మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పెక్ట్ కూడా తిరిగి వస్తుంది. చూడండి, మీరు అంతకన్నా ఎక్కువ రెస్పెక్టే వస్తుంది. అండ్ మీరు ఇవ్వకపోయినా మేము ఇస్తున్నాం రెస్పెక్ట్, కానీ మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం రెస్పెక్ట్ని, మీరు మీ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, డిస్రెస్పెక్ట్ చేస్తే బాధ అవుతుంది అని అన్నాడు. నటరాజ్ మాస్టర్ దానికి నువ్వు అని 100 సార్లు అన్నావు, నువ్వు అది డిస్రెస్పెక్ట్ కాదా, నన్ను డిస్రెస్పెక్ట్ చేసినావు నువ్వు అన్నాడు. వానుండి సారీ, నేను ఎంత తగ్గి ఉంటారంటే వీళ్ళు చాలా తగ్గుతూ ఉంటారు. సారీ మాస్టర్, సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఫస్ట్లో ఒకసారి నువ్వు అన్నట్టుగా మాట్లాడితేనే నేను అది తప్పు అని చెప్పిన, మొన్న యాక్టివిటీలో కూడా నువ్వు అని మాట్లాడు. ఫర్ దట్ ఆల్సో నేను చెప్పిన మీరు పెద్దోళ్ళు, తన పెద్దోళ్ళని అట్లా అనొద్దు అని చెప్పి తనకే చెప్పిన, అండ్ దానికి సారీ అంటే జాను కూడా సారీ అని చెప్తుంది. ఆ నటరాజ్ మాస్టర్ నుండి నువ్వు కూడా మీదికి వచ్చినావు అన్నాడు. అంటే జాను ఉండి మీరు కూడా అన్నారు కదా మాస్టర్, ఇష్టం ఉన్నట్టు మాట్లాడినారు, మీరు కూడా సారీ చెప్తారా మరి అని అడిగింది. బాను ఆపుతాడు, అవసరం లేదు ఆగాని అంటాడు. నటరాజ్ మాస్టర్ జాను అడిగిన దానికి అయిపోయింది, నీది అయిపోయింది అంటాడు. అరే ఆమె మంచిగా మాట్లాడుతుంది కదా, ఆమె రెస్పెక్టబుల్గా మాట్లాడుతుంది కదా, మీరు డిస్రెస్పెక్ట్ చేస్తారు కదా, ఇంకేడా ఇక మీతో మాట్లాడడం దండగానే ఫీలింగ్ అవుతుంది తెలుసా. ఇట్లా అంటే అవతలోడు మంచిగా మాట్లాడినా కానీ డిస్రెస్పెక్ట్ చేస్తా అంటే ఇంకెట్లా ఉంటుంది, కాలుతుంది. అయినా కానీ సైలెంట్ అయ్యారు వాళ్ళు. సైలెంట్ నుండి బాగుండి 5th వీక్లో గొడవ జరిగిన తర్వాత మీ దగ్గరికి వచ్చి మాట్లాడిన నేను, బాగా ఆడితే బాగా ఆడారని చెప్పింది నేను, అప్రోచ్ అయింది నేను, ప్రతిసారి వచ్చింది నేను, మేము చిన్నవాళ్ళం, మీరు కూడా ఏమైనా ఉంటే పిలిచి మాట్లాడితే ఇంకా బాగుండేది.
కానీ అదే నథింగ్, అదే నేను చెప్తున్నా. కానీ గేమ్లో స్పోర్టివ్గా తీసుకోండి మాస్టర్. కొంచెం కామ్ డౌన్ చేసుకుంటే మీరు నిజంగా ప్రేమను వెదజల్తా అని అన్నారు చూడండి, అది రియల్లీ అది హెల్ప్స్ యూ అని చెప్పాడు. ఇంత తగ్గి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఒకటి చెప్తాను నేను. కొంతమందితో మనం మాట్లాడితే వాళ్ళు మారతారు అనుకోవడం, ఇప్పుడు లయ గారు చెప్పినట్టు మారతారు అనుకోవడం మన మూర్ఖత్వం. వాళ్ళు మారకపోగా మనల్ని వాళ్ళ దగ్గరికి దించి కింద పెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం వదిలేయాలి, ఇక్కడికి ఆపడి బాను ఇంకా గుంజుతాడు, ఇంకా ఏదో నీట్గా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఆయన ఇంకా దించి మాట్లాడుతూ ఉంటాడు. నాటోల్ మాస్టర్ ఇక్కడ అంటాడు, 8th వీక్లో గోల్డెన్ కప్లు అయ్యాం కానీ డేట్కి పోలేదని మీరు ఫీల్ అయ్యారు కదా, మరి 8th వీక్ వరకు మేము ఉన్నాము, మేము మా సిచ్యువేషన్ ఎట్లుంది, మాకున్న సిచ్యువేషన్స్ మాకున్న ఇదితో మేము ఫైట్ చేస్తుంటే ముందుకెళ్తున్నాం మేము. ఈ ఏజ్లో వాళ్ళు ఇట్లా చేస్తుంటే పాపం వదిలేద్దాం అని మీరు అనుకున్నారా? ఇది నాథింగ్ అంటాడు. ఎందుకు వదిలేస్తారు? ఎవడో వదిలేస్తాడు? గేమ్కి వచ్చి గేమ్ ఆడకుండా పాపం పెద్దోళ్ళు, వయసులో పెద్దోళ్ళు, వాళ్ళు కష్టపడుతున్నారని చెప్పి వదిలేస్తాడు ఎవడన్నా? మీకు ఆల్రెడీ క్లిప్ కూడా చూపించేసారు కదా, అంటే మీకు కావాల్సింది కూడా వద్దన్నా కానీ ఇస్తున్నారు కదా, మీకు కావాల్సినట్టుగా వద్దన్నా కానీ మిమ్మల్ని సేవ్ చేస్తూ వస్తున్నారు కదా. నిన్న సేవింగ్ కావచ్చు, అంతకుముందు సేవింగ్ కానీ చేసిరు కదా, వదిలేయచ్చు కదా. మాకు పెద్దోళ్ళు లే అనే థింగ్ రాలేదే మరి నీకు? యాక్టివిటీలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నా నువ్వెందుకు వచ్చావు మధ్యలో? నువ్వెందుకు వచ్చావు? అప్పుడు నేను వచ్చా అందుకే అంటాడు. అప్పుడు ఎందుకు ఆలోచించలేదు పైకి రాకూడదు అనేది? ఆ విషయంలో అంటున్నారు, కూల్ అయితే మాట్లాడితే బాగుంటుంది అని ఇలాంటి అప్పుడు ఎందుకు లేవు? ఈ తెలివితేటలు అప్పుడు ఎందుకు ప్రదర్శించలేదు అంటాడు. ఆయన తగ్గి మాట్లాడతాడు, మీ సైడ్ తప్పు ఉంది కానీ మీకు అర్థం కాదు, ఆర్గ్యూ చేస్తాను. అక్కడ నువ్వు కనుక తగ్గి బిహేవ్ చేస్తే, పొలైట్గా బిహేవ్ చేస్తే డెఫినెట్గా నేను కూడా కూల్ అయ్యేటోని. అక్కడ డెఫినెట్గా కూల్ అయ్యి బిహేవ్ చేయాల్సింది ఎవడు? అండ్ పొలైట్గా లేనిది ఎవరు? భానుజాని వాళ్ళు పొలైట్గా అక్కడ నిలిచి మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరే మీదికి పోయి మాట్లాడారు, మీదికి ఎగిరెగిరి మాట్లాడారు. నీతు గారు టూ మచ్గా బిహేవ్ చేశారు, హార్ష్గా బిహేవ్ చేశారు, డిస్రెస్పెక్ట్తో మాట్లాడింది మీరు. పైకి లాలని అంటారు. పొలైట్గా మాట్లాడితే, పొలైట్గా బిహేవ్ చేస్తే నేను కూల్గా మాట్లాడుతున్నట్టు. ఇంత కూల్గా మాట్లాడుతుంటే మీరు మళ్ళీ ఎంత పిసి మాట్లాడబట్టి బాగుండి. మా వైఫ్ మీదకి 2-3 సార్లు నీతు గారు వచ్చారు. లాస్ట్ టైం అటాక్ చేయడానికి వస్తున్నట్టుగా వచ్చారు. అప్పుడు నేను వెళ్ళి నిల్చున్నా, ఆల్మోస్ట్ అటాక్ చేయడానికి. అంటే అటాక్ అంటే నేను చెప్పు అంటాడు. అదే ఇట్లా మీదికి వచ్చారంటే ఇట్లా అన్నదా, ఇట్లా అన్నదా అంటాడు. ఇది పిచ్చి కదా, ఇది పిచ్చే కదా చెప్పండి. ఇట్టిట్ట అన్నదా అంటే ఇట్లా మీదికి వచ్చింది అంటే ఇట్టిట్ట అన్నదా అంటాడు. ఆ తర్వాత నటన మాస్టర్ ఆయన వచ్చింది మాట్లాడడానికి అంటే నేనేం అనలేదు, వచ్చి నిలబడ్డా ఒక సేఫ్ గార్డ్ లాగా అన్నాడు. అనగానే సేఫ్ గార్డ్ అన్న వేదన అవుతాడు. ఇది డిస్రెస్పెక్ట్ అని చెప్పి జాన్ అంటారు అక్కడ. అంటే నటరాజు మాస్టర్ నుండి ఎక్కడైనా ఉన్మాదం జరిగినప్పుడు, దౌర్జన్యం జరిగినప్పుడు ఆపడానికి ఒక రాడ్ లాంటిది పట్టుకుంటే దాన్ని సేఫ్ గార్డ్ అంటారు అన్నాడు. వచ్చాడయ్యా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ నడుచుకుంటా. సేఫ్ గార్డ్ అంటే ఏంటిది? రక్షణ, ప్రొటెక్షన్. సేఫ్ గార్డ్ అంటే ప్రొటెక్షన్కి ఇంకో పదం. అదొక వస్తువు కావచ్చు, అదొక పర్సన్ కావచ్చు. రక్షక భటుల్ని కూడా సేఫ్ గార్డ్సే అంటారు. సేఫ్ గార్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ గార్డ్ ఇన్ ద సెన్స్ రక్షణ కోసము, అంతే. సో రక్షణ కోసం వచ్చి నిల్చున్నా అంటే అడ్డు పట్టుకుంటే రక్షణ అంటారు. ఓకే, ఒక విషయాన్ని ఒక మనిషి అగౌరవపరిచినట్టు మాట్లాడినప్పుడు డెఫినెట్గా దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. అది డిఫెండింగ్ అంటాడు నటరాజ్ మాస్టర్. అగౌరవపరిచి మాట్లాడుతుంటే జాను దగ్గరికి వెళ్ళి నీతు మాట్లాడిందంటే అది డిఫెండింగ్ అంటే, అది అటాకింగ్ కాదంట. ఇట్లా చూస్తా అంటే అది అటాకింగ్ కాదా? నీ కళ్ళు పెద్దగా పెట్టుకుని మాట్లాడితే నాకు కోపం వచ్చిందంటే, కళ్ళు పెద్దగా ఉన్నాయి, గుడ్లు పెద్దగా ఉన్నాయి, మిడిగుడ్లు అంటారు దాన్ని. మిడిగుడ్లు అట్నే వస్తాయి. ఏం చేస్తారు మరి? మాట్లాడుతుంటే ఇట్లా పెట్టి మాట్లాడితే నా గుడ్లు వచ్చినట్టు వస్తాయి. దానికి మొత్తం గుడ్లు పెట్టి మాట్లాడింది, అందుకే వచ్చినా గుద్ది పడేద్దాం అన్నట్టుగా వచ్చినా అని చెప్తాను. మా నుండి ఇప్పుడు మీరు గట్టిగా మాట్లాడారు, దీన్ని షౌటింగ్ అన్నారా? గట్టిగా మాట్లాడతాను అంటే మస్తు కయ్యి ఓరుతాంటే షౌటింగ్ అంటారు. మరి దీన్ని అంటే నేను మాట్లాడింది వేరు, ఆమె చేసింది వేరు, ఆమె ఎట్లా మాట్లాడింది అంటే అని తరిసింది అని చెప్పి అంటాడు. అతను బాగా నుండి ఆర్గ్యుమెంట్లో తను అక్కడే నిల్చుండి పాయింట్స్ చెప్తుంది. నీతు గారు ఇట్లా మీదికి వచ్చిరు అని అంటే నేను నటాజ్ ఉండి షో మొత్తం ఒక ఎత్తు, మొన్న జరిగింది ఒక ఎత్తు. షో అయిపోయిన తర్వాత కూడా నేను దాని మీద స్టాండ్ అయి ఉంటా, 100% అగ్రీ చేయను, దాని మీద నిలబడి ఉంటా. నెక్స్ట్ చెప్పు అంటాడు. నిలబడే ఉండండి, బయటకు వచ్చిరుగా చూసుకున్నారుగా, అయినా మీకు కరెక్ట్గా అనిపించదు, మీరే కరెక్ట్ అనిపిస్తారు తెలుసు నాకు, కానీ తప్పు అన్న సంగతి జనాలకు అర్థమవుతుంది, జనాలకు తెలుస్తుంది. ఇక మీరు పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అన్నట్టుగా మీరు ఉండరు. బాగుండి అలా ఉంటే మీకే నష్టం అని అంటాడు. అంటే నష్టం జరిగే వాళ్ళకి జరుగుతుంది, భగవంతుడు ఉన్నాడు, బయట దేవుడు చదివించాడు అంటాడు. జానుండి ఈ మాట కూడా అన్నారు కదా, లాస్ట్ గేమ్లో ఓడిపోయారు,
అన్యాయం చేశారు కాబట్టి మీకు అట్లా జరిగింది అని, అది కూడా డిస్రెస్పెక్ట్ కిందగా వస్తుందని చెప్పి జాను ఉంటుంది. ఎందుకమ్మా ఇంకా పాయింట్ల మీద పాయింట్ తీయడం వేస్ట్, అవేమన్నా వినేటోడా? నీతో ఉండి చేసావు కాబట్టి చెప్పాను, జరిగిందే చెప్పాను అంటుంది. అన్యాయం జరిగింది అక్కడనే ఉన్నారు, ఇంకా ఎవరు చెప్పినా వినరు వీళ్ళు. జాను గేమ్కి డిస్రెస్పెక్ట్, గేమ్కి కొంచెం రెస్పెక్ట్ చేయండి, కపుల్స్కి కొంచెం రెస్పెక్ట్ చేయండి అంటే నటరాజ్ మాస్టర్ నుండి ఫైనల్ గేమ్ ఓడిపోతే ఎందుకు ఏడిచినావు నువ్వు అంటాడు. దానికి దీనికి ఏం సంబంధం? గేమ్కి రెస్పెక్ట్ చేయండి అంటే ఎందుకు ఏడ్చినావు అంటే, జాను ఉండి మేము ఓడిపోతే ఇక్కడ ఓడిపోయిన చాలామంది ఏడ్చారు, మేము ఓడిపోతే ఏడ్చినాం కానీ మీ వల్లే ఓడిపోయాను పక్కన వాళ్ళని తిట్టలేదు మేము, మిమ్మల్ని టార్గెట్ పెట్టుకుంటే ఇట్లాంటి మాటలు నేను మాట్లాడలేదు, షో వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడలేదు, నచ్చిన గేమ్ ఎందుకు పెట్టలేదని నేను అడగలేదు, మాకు వచ్చిన గేమ్ ఎందుకు పెట్టలేదని నేను అడగలేదు, మీరు చేసినట్టుగా మేము చేయలేదు, వేరే వాళ్ళకి ఫేవర్ చేసిరు అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు మేము. ఆ గేమ్ ఓడిపోతే బాధపడడం అయిపోయింది కానీ ఆ గేమ్ని బదనాం చేయలేదు, షోని బదనాం చేయలేదు, షో మేకర్స్ని తిట్టలేదు, పక్కన కంటెస్టెంట్ అని తిట్టలేదు మేము మీ లెక్క అని చెప్పారు. ఇంత క్లారిటీగా చెప్తాను, ఇంత కుల్లంకుల్లా చెప్పినాక కనీసం అర్థం కాదు వాళ్ళకి. మీరు షో మేకర్స్ని తిట్టిర్రు, షోని తిట్టిర్రు, హోస్ట్లను తిట్టిర్రు, జడ్జెస్ని తిట్టిర్రు, కంటెస్టెంట్లను తిట్టిర్రు, గేమ్లను తిట్టిర్రు, ఫేవరెటిజం చేస్తున్నారు అన్నారు, మీకు నచ్చిన గేమ్ వచ్చిన గేమ్ పెట్టలేదని లొల్లి పెట్టిర్రు 2 సార్లు. నటరాజ్ మాస్టర్ నువ్వు ముగ్గురు నలుగురితోనే ఉన్నావు, మిగతా పేరుతో మాట్లాడలేదు, అది కూడా అవమానమే మాకంటాడు. అది ఎట్లా అవమానం అవుతుంది మీకు? అది ఒక్కొక్కరు నేచర్. మీరు కొంతమందితో ఉన్నారు, మీరు గ్రూపిజం కట్టారు, మీరు గ్రూపులు లెక్క ఉన్నారు, వేరే వాళ్ళతో లేరు. మరి గ్రూపిజం కట్టి వేరే గ్రూపులతో ఇప్పుడు భానుజానికి ఎందుకు సపోర్ట్ చేయలేదు, నూకరాజ్ ఆశకి ఎందుకు సపోర్ట్ చేయలేదు, మీరు ఎందుకు సోనియా సిద్ధు లేదంటే అంజలి పవన్ వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేశారు? మీరు ఎందుకు గ్రూపులు కట్టారు? మీరు కొంతమందితో ఉన్నట్టే కదా. నటరాజ్ మాస్టర్ ఏమంటాడు, ఉమ్మడి కుటుంబం కోరుకున్న నాకు ఇది అవమానంగానే ఫీల్ అవుతున్నా. అదే కదా, కలిసి కలవనట్టుగా చేసావు చాలాసార్లు, వెళ్ళి చూసుకో, 100% వెళ్ళి చూసుకో అంటాడు. మీరు కూడా చూసుకుంటారు కదా, చూసుకోండి అన్నాడు జాను. అది ఉమ్మడి కుటుంబం ఏంది, అన్నగారి కుటుంబం ఏంది? మీరు అనే మాటలకి అవతల వాళ్ళు ఉమ్మడి కుటుంబంలోకి మిత్రులు ఉంటారా? ఎప్పుడు వాళ్ళ మీదనే కాన్సన్ట్రేషన్ చేసి స్టార్టింగ్ నుంచి వెళ్ళి అంజలి పవన్ అండ్ నీతు స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఆమె మీరు చేసినప్పుడు ఆమె మీతో ఎందుకు ఉంటుంది? ఇష్టం ఉన్నట్టు మాట్లాడి గుచ్చి చూస్తా, గుచ్చి మాట్లాడతా, గుచ్చి నెగిటివ్ చేస్తా ఉంటే వాళ్ళు ఎందుకు మాట్లాడతారు మీతో? నెక్స్ట్ జాను, మీరు కూడా వెళ్ళి చూసుకుంటారంటే 100% చూసుకుంటా. సర్కిల్ ఆఫ్ లవ్లో ఒకలాగా ఇక్కడ ఒకలాగా బిహేవ్ చేయను, 2 సేమ్ ఉంటాయి మనవి. అక్కడికి వెళ్ళంగానే యాక్టింగ్ చేయడం, ఇక్కడికి రాగానే సైలెంట్గా ఉండడం, కూల్గా నడుచుకుంటూ నచ్చిన వాళ్ళతో మాట్లాడడం మా ఇద్దరికి రాదు. నచ్చిన వాళ్ళతో మాట్లాడతారు కదా మీరు కూడా, అందరితో మాట్లాడతారా? మీరు గొడవ పెట్టుకుంటే మాట్లాడతారు, వాళ్ళతో మాట్లాడరు కదా. బానుని ఎస్ అక్కడ ఇక్కడ అన్నారు కదా, డిస్రెస్పెక్టబుల్గా మీరు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అన్నట్టుగా మీరు మెచ్యూర్డ్ అని ఆయన అనుకుంటారు కానీ కాదు, డిస్రెస్పెక్టబుల్ కపుల్ అని మళ్ళీ చెప్పిండు. అవసరమా? వదిలేచ్చుగా. నటరాజు ఉండి, నువ్వు ఇప్పుడు వచ్చావు తమ్ముడు, నేను ఎప్పుడో వచ్చాను, నేనేంటో అందరికీ తెలుసు, ఆడియన్స్కి తెలుసు, నువ్వు చేసినంత మాత్రాన్ని ఏం కాదు ఇక్కడ. నీతో ఉండి ఆ రోజు అరిచింది నా వాయిస్ వెళ్ళట్లేదు కాబట్టి, ఆ రోజు ఆమె అరిచింది నా వాయిస్ వెళ్ళట్లేదు కాబట్టి నేను ముందుకెళ్ళి చెప్పాను, మెల్లిగా మాట్లాడుకుందామని ముందే చెప్పాను, అయినా గట్టిగా అరిచింది కాబట్టి కొట్టడానికి రాలేదు, నేను అరవడానికి రాలేదు, వాయిస్ పెట్టడానికి వచ్చాను అంతే అట. వాయిస్ పెట్టడానికి ఇట్టొత్తరా? సరే జాను ఉండి, నువ్వు అన్నదానికి అంటే నేను ట్రిగ్గర్ అయ్యాను, ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అగౌరవపరిచినట్టు మాట్లాడితే ట్రిగ్గర్ అయ్యాను అన్నట్టుగా అంటుంది. నువ్వు అన్నదానికి మీరు ట్రిగ్గర్ అయితే జాను అడుగుతుంది, నువ్వు అన్నదానికి మీరు ట్రిగ్గర్ అయితే మీరు అన్నదానికి నేనేం కావాలి అన్నట్టుగా అంటుంది. నటరాజుని చిన్నోళ్ళు యాక్టింగ్ చేయడం నాకు రాదు, అమ్మ అలా ఇలా నువ్వు పెట్టాక పాయింట్ పెడితే నువ్వు పెట్టే పాయింట్ నాకు జుజుబి ఎన్ని అన్నాడు, మీరు పెట్టేది అని జుజుబి, వాట్ ఈజ్ అయ్యాం అందరికీ తెలుసు అని చెప్పాడు. అందరికీ తెలుసు. బాను మాస్టర్ 2-3 రియాలిటీ షోలు చేశాను అన్నారు కదా మీరు, అంటే అక్కడ కూడా అంటే మీరు అక్కడ ఏం చేశారో నాకు తెలియదు కానీ ఇదైతే మెచ్యూర్ కాదని చెప్పిండు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ ఉండి, నువ్వు యాక్టర్ కాదు అంటారు కదా, కాదు నువ్వు యాక్టర్వే, యాక్టింగ్ చేస్తున్నావు, అమాయకత్వం నటిస్తున్నావు అన్నాడు. మేమేమో అమాయకంగా లేము, మేము క్లారిటీగా ఉన్నామని చెప్పి జాను ఉంటుంది. బానుండి, అక్క మీరు ఎవరినైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి, చీటరు ద్రోహి ఇట్లాంటి అనకండి అంటే, చీటర్ అని ఎందుకు తీస్తున్నావు ఇప్పుడు? చీటర్ అనేది శివకి ఆల్రెడీ సారీ చెప్పినావు, అయిపోయింది. నువ్వు ఎందుకు ఇప్పుడు చీటర్ తీస్తున్నావు? నువ్వు పాత ఎన్ని తీస్తున్నావు, కావాలని చేస్తున్నావు నువ్వు చీటర్ పాయింట్ ఎందుకు తీస్తున్నావు? వాళ్ళది అయిపోయింది, అర్థమైందా? నువ్వు మళ్ళీ పోర్ట్రే చేయడానికి ట్రై చేయకున్నట్టుగా మాట్లాడుతారు. అయిపోయింది, అక్కడికి బురద పోసేసారు. ఆ తర్వాత అభిమానికి ఆమెరోళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా నటరాజ్ మాస్టర్ నీతో సెలెక్ట్ చేసుకున్నారు. ఇక నీతో ఒక పాయింట్ దొరికింది కానీ అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నా నాకు అర్థమైంది అంటది. అనగానే మా పాయింట్ మేము చెప్తాము, అనిపించింది చెప్తాం అని చెప్పి వీళ్ళు అన్నారు. సరే చెప్పండి అని చెప్పి నటరాజ్ మాస్టర్ అన్నాడు. మెచ్యూర్ కపుల్ అని అంటారు కానీ ఆల్వేస్ కంప్లైనింగ్ ఉంటారు. లెట్ గో అనేది మీ దగ్గర కనబడది. మీరు వయసులో అందరికంటే పెద్దోళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకంటే అని చెప్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే పెద్దవాళ్ళు అని చెప్పింది. చెప్పంగానే నీతుకి టక్కని ట్రిగ్గర్ అయింది. మీకు 17 years కొడుకున్నాడు, నాకు చిన్న పాప ఉంది, నువ్వు నన్ను పెద్దోళ్ళు అంటే ఎట్లా అన్న ఫీలింగ్ వచ్చినట్టుంది. అందుకని చెప్పి
మీరు పెద్దోళ్ళు, మీరు కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే పెద్దోళ్ళు కాబట్టి లెట్ గో అనేది ఉండాలి పెద్దవాళ్ళకి, అంటే వదిలేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లైనింగ్ ఎక్కువగా మీరు అది ఉండాలి, అంటే పోనీలే పిల్లలు రా అనే సెన్స్ ఉండాలి. అది లేదు మీకు అన్నట్టు చెప్తుంది. చెప్పగానే నటరాజ్ మాస్టర్ నుండి ఒకటి అలా ఉండాలి, లేదా ఆడియన్స్ని ఫూల్ చేస్తూ మంచోళ్ళమని బిల్డప్ ఇస్తూ ఉండాలి, ముందుకెళ్ళాలి అన్నాడు. లేదంటే ఉన్న సిచ్యువేషన్లో ఫైట్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి, నేను రెండో చూస్ చేసుకున్నానని చెప్పిండు. ఇక మనస్ఫూర్తిగా మనసులో ఉన్నది మాట్లాడతాను నేను, ఫైట్ చేస్తాను నేను అంటే అక్కడ అభిమానిక గారు ఒక మంచి మాట అంటారు. ఏం తెలుసా, డెకోరం మెయింటైన్ చేయాలి. ఏమైనా చేయగానే డెకోరం మెయింటైన్ చేయాలి. ఇది మెయిన్ థింగ్. షోలో నువ్వు ఎట్లా ఉండు కానీ డెకోరం మెయింటైన్ చేయాలి. నీ బిహేవియర్ చూపించు, డెకోరం మెయింటైన్ చేయాలి. అవతల వాళ్ళని కించపరిసా మాట్లాడడం కానీ అవతల వాళ్ళని పాయింట్ చెప్పాలి. అందులో వాళ్ళు కించపరిచి అంటే కిందికి పోయేది ఉంటే కిందికి పోతారు. నీ పాయింట్ చెప్పకుండా నువ్వు కించపరచడం అనేది తప్పు అనే సెన్స్లో చెప్పింది. ఆ తర్వాత నీతో ఉండి మీరు కూడా పెద్దోళ్ళే, నేను అంటే నేను వాళ్ళని ఏమైనా కొట్టామా, ఫైటింగ్ చేసాము వాళ్ళతోటి, మిగతా వాళ్ళతో చేయలేదు కదా అన్నట్టుగా అంటారు. అంటే అట్లేం లేదు, ఫైటింగ్ ఏం చేయలేదు కానీ అని చెప్పి నటరాజ్ మాస్టర్ అంటే ఇక మీరు పెట్టే పాయింట్స్ అంతా పసలేదు, స్ట్రాంగ్గా మీరు డిఫెండ్ చేసుకోరు అట్లాంటి అంటే మేము మాట్లాడతాం అట్లేం లేదు అన్నట్టుగా వీళ్ళు అంటారు. మీరు వీళ్ళంతా అంటే వాళ్ళనే బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తారు. మేము పాయింటే పెడతాము, మీరు స్టాండ్ తీసుకోరు అన్నట్టు. అంటే తీసుకుంటాం, మేము మా పాయింట్ మేము పెట్టుకుంటాం అని చెప్పింది. ఆ తర్వాత అభిమానికి ఉండి మీరు మీ బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటే మీకే బెటర్ అన్నట్టు చెప్పింది. అంటే నటించమంటారా నీతో అన్నది. అభిమానికి ఉండి చిన్నపిల్లల్ని ఏదైనా తప్పు చేస్తారు, చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళని కొట్టి చెప్తామా లేదంటే వాళ్ళని ఆపి బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేస్తారా అంటే ఇక్కడ ఎవరికి మనం నేర్పించడానికి రాలేదు, రియాలిటీలో ఉంటాం, సిచ్యువేషన్ బట్టి నేను రియాక్ట్ అవుతాను నటరాజ్ మాస్టర్. సాఫ్ట్గా చెప్పే వాళ్ళకి సాఫ్ట్గా చెప్తాను. ఫస్ట్ రియాలిటీ షో మీకు ఇది ఫస్ట్ రియాలిటీ షో కాబట్టి మీకు అంత అనుభవం లేదు. నెక్స్ట్ ఎప్పుడైనా మీరు రియాలిటీ షోకి పోతే అప్పుడు మీరు ఒక క్లారిటీకి వస్తారు, మీరు అప్పుడు నటరాజ్ మాస్టర్ కరెక్ట్ అన్న ఫీలింగ్ మీకు వస్తుంది అన్నాడు. అనగానే అభిమానికి ఎవరు నేను రియాలిటీ షోలు చేయలేదు కావచ్చు కానీ నేను బ్యూటీ పీజెన్స్ అన్నదామే బ్యూటీ పేజెంట్స్ చేశాను, నేను చాలా చేసిన. 86 మెంబర్స్ ఒకటే రూమ్లో లేడీస్, అది కూడా దట్టు లేడీస్ అందరం కలిసి ఒక్క రూమ్లో ఉండే షోలు చేసిన నేను. ప్రతిరోజు కొత్తగా రెడీ అవ్వాలి, ప్రతిరోజు ఛాలెంజింగ్ ఉంటుంది, చాలా ఇబ్బంది ఉంటుంది. అట్లాంటిదే నేను చేసిన అని అంటే అది వేరు ఇది వేరు, రియాలిటీ షో వేరు, అట్లాంటి ఫ్యాషన్ షోలు వేరు అన్నట్టు చెప్తాడు. అంటే అది ఇది ఒకటి అన్నట్టుగా ఆమె అంటుంది. నటరాజ్ మాస్టర్ అండి మీరు మీ గేమ్ సరిగ్గా ఆడినట్టున్నారు, అది నా డౌటు, మన పాయింట్స్ పెట్టకపోతే వెనకబడిపోతామని తెలియదు మీకు అన్నట్టుగా అన్నాడు. అనగానే అభిమానిక గారు అండి లాస్ట్ టైం మనం పాయింట్స్ పెట్టినప్పుడు చాలా బాగా పాయింట్స్ పెట్టారని వీళ్ళే వచ్చి చెప్పారు అని అంటే అది 0.5% మా దానిలో, జస్ట్ 5%, 0.5% మాత్రమే, నాట్ 100%, జస్ట్ లిటిల్ మా దాంట్లో అని చెప్తాడు. అంటే మీరు పాయింట్స్ పెట్టడంలో మా దాంట్లో 0.5% అని చెప్పిండు. చెప్పగానే బురద అయిపోయింది మా పాయింట్స్ అంతే అని చెప్పి మీరు అక్కడ క్లోజ్ చేసిన బురద వచ్చి లవ్లీ కపుల్స్ మీరు ఇప్పుడు ఇక ఆలోచన మీకు వచ్చినట్లయింది, ఇంకా ఆలోచన మీదే అని చెప్పి క్లోజ్ చేసి. ఇది ఇవాళ జరిగిన ఎపిసోడ్. చాలా లెంతీగా అనిపించిందా, ఏం చేస్తాం పైగా అట్లా ఉన్నది. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, గంట కొట్టరు, ఆనందించి ఉంటా. టేక్ ఇట్ బై బై, నమస్తే, శుభ కేర్. దిస్ ఇస్ యువర్ సిర్పన్ శ్రీనివాస 65 సైనింగ్ ఆఫ్.